ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పేరు స్నేహ. స్నేహకి ముందు ఏంటి పేరు, ఎక్కడ పుట్టింది స్నేహ? అంటే నా మెయిన్ నేమ్ వచ్చేసి అందరు నిజంగా వరంగల్ అని కరెక్ట్ చెప్తున్నారా? నా డౌట్. ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు కూడా అక్కడ నుంచి అని చెప్తా ఉన్నారు. మరి వరంగల్ నుంచి వస్తున్నారా నిజంగానే? ఆ పేరు చెప్తారు. చరిత్ర సృష్టించిన వరంగల్ జిల్లాలో ఇంతమంది ట్రాన్స్జెండర్లు ఉన్నారే కదా అని గొప్ప కింద చెప్పుకోరు మీరు. సో ఎప్పుడు అనిపించింది అసలు మీకు ఇటు రావాలని, మారాలని? పేరెంట్స్ గుర్తించారా? మీకు అనిపించిందా? చూడగానే 0.5 చెక్క అని నాకు అర్థం కాకపోయేది. కాలు లేకున్నా, చేయి లేకున్నా, వాడికి సరిగ్గా ఏ అవయం సరిగ్గా లేకున్నా భరిస్తారు. కానీ వీడు ఇంకో రకంగా పుట్టిండు అనేసరికంటే ఇంకా అసలు అని వదిలించుకునే పరిస్థితి ఉంటుంది. మాకు మనసు అనేది ఉంటుంది, మేము మనుషులమే. ఒంటరిగా 4 గోడల మధ్య రోజులే ఎక్కువ. సో బెగ్గింగ్ అనే విషయానికి వచ్చేసరికి నీకు భయం అనిపించలేదా? ఈ ఒక అబ్బాయి షర్ట్, ఒక పాయింట్ షర్ట్ ఇప్పేసి 20 ఇస్తాను కొంచెం ఆఖరి కిందికి అంటావా అన్నవాడు ఉన్నాడు. దీంతో పాటు వర్క్ కూడా చేస్తారు అని చెప్పి అంటారు కదా. సో అది మీ గురువులు చెప్తారా, లేదంటే వీళ్ళు చేస్తున్నారా? నైట్ పూట వెళ్ళి చేయాల్సింది అక్కడికి వెళ్ళి తప్పకుండా. ఇంత అని చెప్పి తీసుకెళ్ళి వాడు అక్కడ తీసుకువెళ్ళి కొట్టేది తెలియదు, మమ్మల్ని చంపేది తెలియదు, ఏం చేసేది తెలియదు. మరి ఎవరైనా పిలిస్తే వెళ్ళిందా? వెళ్ళిన సందర్భంలో ఏమైనా ఇబ్బంది అయిందా, లేదంటే హ్యాపీగానే ఉందా? అంటే నేను నిజంగా అంటే మీలాంటి వాళ్ళు కూడా ఉంటారనేది తెలుస్తుంది. అట్లాంటప్పుడు మరి మేము రోడ్ల మీదకి వెళ్ళి ఎందుకు కడుక్కోవాలి? ప్రతి ఒక్కరు వెళ్ళి అదే చేసుకోవచ్చు కదా. మరి ఇది సాయంత్రం అది చేసుకోవచ్చు కదా, వస్తుంది కదా. బాధ అనిపించింది చెప్తున్నాను. అందరూ చేయరు. మీరు నన్ను కూడా కలపక కానీ అనుకున్న వాళ్ళకి చెప్పు. మానే ఇప్పుడు దాంట్లో నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. సో పర్ డే ఎంత వస్తుంది మీకు? మీరు ఎంతసేపు నాకు కావాల్సిన అబ్బాయి గురించి తీద్దామని చూస్తున్నారు. సిగ్గు అనిపించదా మరి అసలు మేమెందుకు ఈ పని చేయడము? సొసైటీ ఇవ్వడండి వాడెవరు. మాకు మనసు అనేది ఉంటుంది, మేము మనుషులమే, మాకు ఫీలింగ్స్ ఉంటాయి. మాకు నచ్చినట్టుగా మమ్మల్ని బతికే స్పేస్ చాకుని కల్పిస్తే మేము కోరుకుంటాం. అది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా విషయాలు ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకోసం అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ సబ్జెక్టు గురించి చాలామంది మళ్ళీ అడుగుతూ ఉంటారు, మళ్ళీ అవే క్వశ్చన్లు రిపీట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా క్యూరియాసిటీ కూడా ఉంటుంది పబ్లిక్లో. అట్లనే ఆ విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి ట్రాన్స్జెండర్ స్నేహ, తను ఎవరో కాదు, ఇవాళ ఒక యూట్యూబర్ స్నేహగా మారింది. దానికి కారణం ఏంటంటే తన మాటలే కాదు, తన చేతలే కాదు, తను సమాజానికి ఏదైనా చెప్పాలనుకుంటూ యూట్యూబ్ ద్వారా ఇవాళ ఎంతోమంది ఫాలోవర్స్ని తన ఫాలోవర్స్గా పెంచుకుంది. సో వాళ్ళందరూ కూడా ఇవాళ తనను ఆదరిస్తూ ఉన్నారు, తన వీడియోలని అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సో అలాంటి స్నేహతో ఇవాళ మనం మాట్లాడదాం. తన లైఫ్ స్టైల్ ఏంటి, తను అసలు ఎక్కడి నుంచి వచ్చింది, తన గోల్స్ ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలు తనతో మాట్లాడదాం. హాయ్ స్నేహ. హలో అండి. నమస్తే. షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపిస్తుంది. తప్పకుండా అండి. ఓకే. ఎందుకు సెకండ్ ఎందుకు ఇవ్వాలనిపించింది మీకు? అంటే కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుంది అంటారు చూడండి. మిమ్మల్ని కాదండి, బయట ఎవరినైనా అంటే ఒక రెస్పెక్ట్ మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నాను నేను. అంతే. పేరు స్నేహ. స్నేహకి ముందు ఏంటి పేరు, ఎక్కడ పుట్టింది స్నేహ, ఎందుకోసం ఇటువైపు వచ్చిందంటే? నా పేరు చెప్పడానికి తప్పే, నాకు ఎక్కడ అదేం ఉండదు. అంటే నా మెయిన్ నేమ్ వచ్చి సతీష్ కుమార్. సతీష్ మా అమ్మ నాన్న పెట్టిన పేరు. నేను ట్రాన్స్గా మారిన తర్వాత నా పేరు స్నేహగా మార్చుకున్నాను. మార్చుకున్నారా? మార్చుకున్నారు అంటే మా గురువు వాళ్ళు, మా దాంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మా గురువుగారు నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఆ స్నేహ అనే పేరుతో ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. పేర్లు ఏమన్నా సూచిస్తారా, మీరేమన్నా అడుగుతారా, వాళ్ళు ఏమన్నా చెప్తారా ఇది బాగుంటుంది? మా పెద్దవాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఫస్ట్ నీకు ఏ పేరు అంటే ఇష్టం అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు. లేక మా పెద్దవాళ్ళ అంగీకారంతో ఈ పేరు పెట్టండి అమ్మా, అమ్మాయికి బాగుంటుంది అని చెప్పేసి నేను అంటారు. మేము దాంట్లో కూడా గౌరవిస్తాం మా దాంట్లో. సో ఎంత అదృష్టం అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చక చాలా మంది తర్వాత మార్చుకుంటుంటారు. కానీ మీకేంటంటే మీ పేరు మీకు ఏది నచ్చుతుందో మీరు డిసైడ్ అయిపోయి పెట్టుకోవచ్చు. జనరల్ గా ఇది ఎవరికి సాధ్యపడదు కదా. పుట్టిన అబ్బాయికి సాధ్యపడదు, అమ్మాయికి సాధ్యపడదు. తర్వాత పేరెంట్స్ పెట్టిరు బాగాలేదు అని ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా. కానీ మీకైతే బెటర్ ఆప్షన్ ఇది ఇక్కడ ఈ విషయంలో. ఓకే. సో పేరు పెట్టిండ్రు కదా, ఆ పేరు పెట్టే కంటే ముందు మీరు అసలు ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ, పుట్టింది పెరిగింది అంతా కూడా వరంగల్లోనే.
వరంగల్ ప్రాపర్ అంతా వరంగల్, అమ్మా నాన్న ఉండేదంతా వరంగల్లోనే, మా ఫ్యామిలీ మొత్తం వరంగల్లోనే ఉంటుంది. అందరు నిజంగా వరంగల్ అని కరెక్ట్ చెప్తున్నారా? నా డౌట్, ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు కూడా అక్కడ నుంచే అని చెప్తా ఉన్నారు. మరి వరంగల్ నుంచి వస్తున్నారా, నిజంగానే ఆ పేరు చెప్తున్నారా అని డౌట్ వస్తుందా? పుట్టక పేరుని ఎవరు వద్దని చెప్పారు కదా. కరెక్టే, కానీ ఆ పేరు ఎందుకు చెప్తున్నారు అనేది మా ఊరు అదే కాబట్టి మేము అదే చెప్తున్నాం. మిమ్మల్ని మీరు అనుకోవచ్చు, ఇట్లెందుకు అనుకోరు? చరిత్ర సృష్టించిన వరంగల్ జిల్లాలో ఇంతమంది ట్రాన్స్జెండర్లు ఉన్నారే కదా అని గొప్పగా ఎందుకు చెప్పుకోరు? మీరు మమ్మల్ని ఎందుకు అలా అడుగుతారు? ఇప్పుడు మీరు అనుకున్నా, ఇప్పుడు 2-3 అడిగితే మీరు ఇలాగే చెప్పారని చెప్పేసి అన్నారు. అంటే ఎక్కువ వరంగల్ నుంచి ఎందుకు వస్తున్నారని నా ప్రశ్న. చరిత్ర సృష్టించిన జిల్లా ఏది అంటే ఓరుగల్ జిల్లా. ఆ ఓరుగల్ జిల్లా నుంచి పుట్టిన బిడ్డలమే మేము. అక్కడ నుంచే ఇట్లా అందమైన వాళ్ళంతా వస్తారేమో. కావచ్చా? ఓకే. సో ఎప్పుడు అనిపించింది అసలు మీకు ఇటు రావాలని, మారాలని? పేరెంట్స్ గుర్తించారా? మీకు అనిపించిందా ఏదో తేడా ఉంది నా బాడీలో అని చెప్పి? ఒక వ్యక్తిలో ఇప్పుడు నాలో ఈ చేంజెస్ అనేది ఉన్నదని చెప్పి నాకు నేను గుర్తించుకోను. ఎదుటి వ్యక్తి మమ్మల్ని క్వశ్చన్ మార్క్ చేసినప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటి నన్ను వాడు హేళన చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అని. ఫస్ట్ నాకు వచ్చేసి నా కుటుంబంలో ఎదురైంది ఈ సమస్య. నేను అంటే ఆడపిల్లల పని చేయడము, ఆడపిల్లల మాట్లాడడము, అవన్నీ చూసి మా ఇంట్లో హరాస్ చేయడము, మా కుటుంబ సభ్యులు హరాస్ చేయడము. సో వాళ్ళు ఎందుకు ఇలా అంటే నాకు అర్థం కాలేదు. అక్కడ నుంచి మొదలుకుంటే స్కూల్లో కూడా అలాంటివి ఉండదు నాకు. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో కూడా వాళ్ళు ఏమైనా అంటే చూడగానే 0.5 చెక్క అని పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. అసలు ఆ పేర్లు ఏంటో నాకు అర్థం కాకపోయేది. నేను ఎందుకు అలా చేస్తున్నా కూడా నాకు అర్థం కాకపోయేది. అంటే ఒక అబ్బాయి అమ్మాయిలకు కావాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. అబ్బాయిగా పుట్టిన వాళ్ళు అబ్బాయిలాగానే ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ మేము ఎందుకు ఇలా అవుతామనేది నాకు ఒక సడన్ ఏజ్ వచ్చిన నాకు అర్థమైంది. అంటే నా బాడీలో హార్మోనిక్స్ చేంజ్ బ్యాలెన్స్ వల్ల నేను ఇలా అవుతానని చెప్పేసి అని నాకు అనిపించింది అప్పుడు. అంటే నేను ఒక 9th స్టాండింగ్ అండ్ 10th స్టాండింగ్ వచ్చినప్పుడు నాకు అప్పుడు అనిపించింది. సో ఈ అవమానాల వల్ల నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానంటే, నేను చదువుకున్న చోట గురువులు కూడా ఇదే విధంగా, అంటే లెక్చర్ చెప్పే మన విద్య చెప్పే గురువు కూడా ఎలా అంటారంటే, అరే నువ్వేంటో అలా మార్చుకోవచ్చు కదరా పద్ధతి, స్ట్రేట్గా మాట్లాడు, సమాధానం మంచి చెప్పు, మెలికలు తిరగకు, సరిగ్గా నడువు, ఆడవాళ్ళతో ఏం మాట్లాడతావు అని వాళ్ళే అంటారు. అంటే ఒక విద్య నేర్పే గురువే అలాంటి మాట్లాడినప్పుడు మనసుకి ఎంత గాయం అనిపిస్తుంది. అక్కడ ఒక సమస్య ఎదురైందంటే స్కూల్లోని స్టూడెంట్స్ అంతా కూడా, పిల్లలందరూ కూడా లేడీస్ మమ్మల్ని ఎప్పుడు హేళన చేయరంటే, నిజంగా చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఎక్కువ ఈ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మమ్మల్ని చూడగానే ఎక్కిరించడము, అది చేయడము, ఆడవాళ్ళ పక్కన కూర్చున్నవేంటి, ఆడవాళ్ళ గేమ్ అది అనడం వల్ల కొంచెం నవ్వడం వలన మానసికంగా ఒక స్ట్రెస్కి ఫీల్ అయ్యేవాళ్ళం మేము. అది ఎవరికి చెప్పుకోలేకపోయేది. ఇంట్లో అదే స్ట్రెస్, ఇటు బయట అదే, సొసైటీ వాళ్ళు చూసే వాళ్ళంతా కూడా ఎక్కిరించడము, నన్ను ఒక్కదాన్ని ఒక క్వశ్చన్ మార్క్గా చూసేవాళ్ళు అప్పుడు. సో నాకు చాలా సార్లు బాధ అనిపించింది. చదువులో వెనకబడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇదంతా స్కూలింగ్ అంతా వరంగల్లో జరిగింది. ఇదంతా అంటే 5th స్టాండింగ్ వరకు మా అమ్మ వాళ్ళ ఊర్లో చదువుకున్నాను, భూపాలపల్లిలో. ఆ తర్వాత నేను వరంగల్కి వచ్చేసాను, మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. అక్కడ నేను చదువుకున్నాను. అక్కడ అంతా కూడా వరంగల్లోనే. ఓకే. ఆ బాబు పుట్టిన తర్వాత వాడు కరెక్ట్ గా ఉన్నాడా లేదా అనేది జనరల్ గా తల్లిదండ్రులు చూస్తారంట కదా, పెద్దవాళ్ళు చూస్తారని కూడా తెలుసు. సో అప్పుడే అనిపించిందా, లేదంటే మీ సందర్భంలో ఏం జరిగింది అనేది? ఒక పుట్టగానే జెండర్ డిక్లేర్ చేస్తే డాక్టర్, కరెక్ట్, డాక్టర్ జెండర్ డిక్లేర్ చేస్తాడు. అతను అబ్బాయి అమ్మాయి అని చెప్తాడు డాక్టర్. అక్కడ చెప్పినప్పుడు అక్కడ ఏమైపోతుందంటే మాకు కూడా తెలియదు, మేము పేరెంట్స్ కూడా తెలియదు, పుట్టింది అబ్బాయి అనే అనుకుంటారు అక్కడ. కానీ మాకు ఒక సడన్ ఏజ్ అనేది వస్తుంది. మాకు ఆ ఏజ్ దాటినప్పుడు మాలో హార్మోనిక్స్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ హార్మోనిక్స్ బ్యాలెన్స్ ఎలా చేంజ్ అవుతా అంటే అమ్మాయిల పనులు చేయడము, అమ్మాయిల మాట్లాడడం అవి జరుగుతూ ఉంటాయి. దీనికి ఏ డాక్టర్ కూడా కన్సల్ట్ చేయలేరు, పుట్టగానే చెప్పలేరు, డాక్టర్ గుర్తించలేరు, కుటుంబ సభ్యులు గుర్తించలేరు, ఎవరు గుర్తించలేరు. దానికంటే ఒక సడన్ ఏజ్ అనేది వస్తుంది. ఆ ఏజ్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేంజ్ అవ్వాలని మాకు అనిపిస్తున్నట్టు. అంటే ఆడపిల్లల మాట్లాడడము, ఆడపిల్లల బట్టలు వేసుకోవడము, ఆడపిల్లల పని చేయడము, ఆడపిల్లల అంటే ఏమైనా ఆడవాళ్ళని చూస్తే మేము ఎందుకు అది రెడీ కావాలి, అలాంటి ఫీలింగ్సే మాలో ఉంటాయి. ఇప్పుడు ఒక అబ్బాయికి చూస్తే ఏమనిపిస్తుంటారు, ఒక అమ్మాయి చూస్తారే దీన్ని పెళ్లి చేసుకోవాలరా, ఈ అమ్మాయిని లవ్ చేయాలరా అని అనుకుంటారు. కానీ మేము మాత్రం ఒక అమ్మాయిని చూస్తే మాత్రం ఆ అమ్మాయిలు రెడీ అవ్వాలి, ఆ అమ్మాయిల చీర కట్టుకోవాలని మాకు అనిపిస్తుంది. ఆ అబ్బాయిని చూసినప్పుడు అలాంటి అబ్బాయిని నేను కూడా పెళ్లి చేసుకోవాలి, ఆ అబ్బాయితో నేను లవ్ చేయాలి, అలాంటి ఫీలింగ్స్ ఇది మానసిక అంటే సంబంధిత సమస్యలానే ఉంటుంది స్టార్ట్ అవ్వడం అయితే. అంతే. సో కానీ బట్ పుట్టడం మాత్రం అంటే అబ్బాయి అవయవాలతోనే పుడతారు అనేది పక్క, నో డౌట్ అక్కడ. అవును. సో తర్వాత చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఓకే. సో పేరెంట్స్ గమనించలేరు అయితే, ఫస్ట్ మీకే అనిపిస్తూ ఉంటుంది లోపల. నేను చెప్పాను కదా సడన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం గుర్తుపడతాం. ఏజ్ లో గుర్తుపడతారు. 13
సో యుక్త వయసు వచ్చినప్పుడు 13-12 ఆ ఏజ్ మధ్యలో మనకు అర్థమైపోతుంటుంది మనకు. అప్పుడే కదా మనము 9th స్టాండింగ్ 10th స్టాండింగ్ మనకి వెళ్తూ ఉంటాం, 7th స్టాండింగ్ స్టార్టింగ్ నుంచి అప్పుడు అర్థమైపోతుంది. నాకు మాత్రం అలాగే అనిపించింది. అంటే నీకుంటే మిగతా వాళ్ళతో కూడా మీరు చర్చిస్తారు కదా, వాళ్ళకి కూడా అదే అనిపించుంటది కదా, ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఇప్పుడున్న చాలా మంది చూసి అర్థమైపోతూ ఉంటుంది చాలా వరకు. ఒక అంటే వాడు ఒక 5 సంవత్సరాల వరకు ఒకలా ఉంటే 9 years 10 years వచ్చే వరకు ఒకలా బిహేవ్ చేస్తా ఉంటాడు. వాళ్ళకి అర్థం, అరే వీడేంట్రా ఇట్లాంటి పనులు చేస్తానేంట్రా అని చెప్పి వాళ్ళలో కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, మెంటల్ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి కరెంట్ షాక్ పెట్టించి అలాంటి నరకయాత్ర కూడా చూపిస్తారు చాలా మంది. ఒకవేళ అలా ట్రీట్మెంట్ ఇస్తే అబ్బాయిగానే ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఎవరన్నా జరిగింటుందా అది? కొంతమంది అలాగే ఉండిపోయి లేదండి. ఇప్పుడు మీ ఏ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయినా కూడా దీనికి మెడిసిన్ అనేది మాత్రం ఉండదు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా మారు ఇలా ఉండని చెప్పినంత మాత్రాన అది ఆ సమయం వరకు మాత్రమే. హార్మోన్స్ అయితే చేంజ్ అవ్వలేవు కదా, హార్మోన్స్ చేంజ్ ట్రీట్మెంట్ మెడిసిన్ ఏది కూడా ఉండదు. అలా బలవంతంగా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి విడాకులయ్యి ఎన్నో అవమానాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బెటర్ సొల్యూషన్ ఇస్ మీరు డైవర్ట్ అయిపోవడం. లేదు, ఇప్పుడు ఒక హార్మోన్ అబ్బాయికి ఒక అమ్మాయిల హార్మోన్స్ అంటే ఇలాంటి హావభావాలు ఉన్న వ్యక్తుల్ని మారమని మేము ఎక్కడ చెప్పట్లేదు. తన ఇష్టం, తను అలా ఉన్నా పర్లేక తన ఇష్టానుసారంగా బ్రతికే విధంగా స్వేచ్ఛ హక్కును కల్పించాలి. ఫ్యామిలీ ఫస్ట్. ఓకే, కానీ యాక్చువల్గా మీ అంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఇంట్లో కూడా భరించలేని పరిస్థితి. ఇక్కడ ఒక విషయం తెలుసా అండి, తనకు పుట్టిన బిడ్డ అయినప్పటికీ సరే అది ఎట్లా పుట్టినా సరే అని చెప్పి భరించే శక్తి తల్లిదండ్రులకు కొంత తక్కువ ఉంటుంది ఆ విషయంలో మాత్రమే. వేరే ఏదైనా సరే అంగవైకల్యం ఉన్నా భరిస్తారు, కాలు లేకున్నా చేయి లేకున్నా వాడికి సరిగ్గా ఏ అవయం సరిగ్గా లేకున్నా భరిస్తారు. కానీ వీడు ఇంకో రకంగా పుట్టిండు అనేసరికంటే ఇంకా అసలు వాడిని వదిలించుకునే పరిస్థితి ఉంటుంది చాలా. ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాము, పుట్టిన వ్యక్తి ఒక వికలాంగుడు అయితే తను ఎలాగున్నా పర్లేదు నా కొడుకును పెంచుకుంటా అంటారు. కానీ అదే మేము ఇలా ట్రాన్స్ గా ఒక హావభావాలతో పుట్టిన వ్యక్తిని మాత్రం ఎందుకు హక్కునే చేర్చుకోరు? అందులో మళ్ళీ మీదే తప్పన్నట్టుగా నిందిస్తా ఉంటారు, మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్యామిలీలో చేంజెస్ రావాలి. ఫ్యామిలీలో ఇప్పుడు ఒక అవయవాలు ఎప్పుడు పుట్టుకతో వికలాంగకు పుట్టినప్పుడు అతన్ని ఆదరించినప్పుడు మమ్మల్ని కూడా అదే విధంగా ఆదరించాలి. ఎందుకంటే మాకు కూడా మనసు ఉంటుంది, మేము మనుషులమే, మాకు పేరెంట్స్ తో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అని ఉంటుంది. బలవంతంగా కొట్టడము, చిత్రహింసలు చేయడము ఇలాంటి గురి చేయడం వలన చాలా వరకు మేము స్ట్రెస్ ఫీల్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ వాళ్ళు ఏమని బేరేస్తారంటే నువ్వు ఇలా ఒకవేళ కనుక నువ్వు ఇప్పుడు తట్టుకోలేక నేను ఇలా చేంజెస్ అవ్వాల్సి అనిపిస్తే అంటే వాళ్ళు ఏమంటారంటే మేము చనిపోతామని బెదిరిస్తారు. అలాంటి వాటి వల్ల కూడా వెనకపడిపోవాల్సిన అవసరం వస్తుంది. సో అంటే ఇక్కడ మేమేం కోరుకుంటున్నామంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ పేరెంట్స్ని మేము అందరికీ అదే చెప్తున్నాను, మాకు మనసు అనేది ఉంటుంది, మేము మనుషులమే, మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మాకు నచ్చినట్టుగా మమ్మల్ని బతికే స్వేచ్ఛ హక్కుని కల్పిస్తే మేము కోరుకుంటాం. అది ఒక్కటే మేము అలా కనుక మాకు అవకాశాలు కల్పిస్తే మేము ఉన్నత శిఖరాలు అందుకుంటాం మేము నిజంగా. అంటే ప్రతి ఒక్క పర్సన్ తను ట్రాన్స్ గా మార్చమని చెప్పి ఏ ఫ్యామిలీకి చెప్పట్లేదు. తను ఒక గేగా ఉన్నా కూడా ఇప్పుడు సర్జరీ కాకుండా పర్సన్ మేము గే అని చెప్పేసి అంటాం మనం, మన భాషలో స్వలింగ సంపర్కుడు అని చెప్పేసి అంటాం మనము. సో అట్లా అలాంటి పర్సన్ ని మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకొని తనకు నచ్చిన విధంగా స్వేచ్ఛ హక్కును కల్పించండి. బలవంతంగా పెళ్లిళ్ళు చేయడం కానీ, బలవంతంగా తను ఇది స్టడీ చేయమని చెప్పేసాను కానీ, బలవంతంగా అబ్బాయిలకి నటించమని చెప్పడం కానీ ఇలాంటి చేయడం వలన తను మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. అది నీ ఫ్యామిలీకి చెప్పేది. ఓకే, సో మీ విషయంలో సరే మీరు గుర్తుపట్టినరు, మీకు అర్థమైంది, నేను మారాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని మీరు ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కదా. అప్పుడు మొట్టమొదటిగా అంటే ఎవరికి చెప్పారు, అమ్మక నాన్నక ఇంట్లో ఎవరైనా యాక్సెప్ట్ చేసిరా లేదా? మా చెల్లికి ఇబ్బంది అయిందా? మా చెల్లి అప్పుడు అర్థం చేసుకొని అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు, నాకు బలవంతంగా పెళ్లి చేద్దామని చూసారు. అట్లా కూడా సో నేను అంటే బలవంతంగా పెళ్లి చేద్దాం నాకు ఇంటర్ అట్లా చేద్దామని అనుకున్నారు అప్పుడు వాళ్ళు. అప్పటికి నేను అప్పటికి ఒక మాట చెప్పేశాను వాళ్ళకి, ఇట్లా ఒక అమ్మాయిని మాత్రం మోసం చేయడం తప్పది. నేను చెప్పి చూసాను వాళ్ళకి, వాళ్ళు వినలేదు. నేను చెప్పకుండా చేయకుండా పారిపోయి బయటకు వచ్చేసాను. ఏం చెప్పారు యాక్చువల్గా వాళ్ళకి? అంటే వాళ్ళకి ఎట్లా నేను చెప్పాను వాళ్ళకి, నాకు ఇట్లా హావాభావాలు ఇలా అమ్మాయిల నాకు అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు నేను పెళ్లి చేసుకున్న తనతో సంతోషంగా ఉండలేను, ఒక అమ్మాయి మన లైఫ్లోకి వచ్చేటప్పుడు లైఫ్ లాంగ్ మనతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి అని వస్తుంది, అమ్మాయిని మోసం చేయలేను నేను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసాను. వినలేదు వాళ్ళు. రియాక్షన్ ఇక్కడ ఎందుకు పోస్ట్ వచ్చేసింది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా పెళ్లి చేస్తేనే మారుతాడు వాడు, అరే
పెళ్లి చేస్తేనే మారుతాడు, నా కొడుకు అవమానాలు భరించకపోవడం, పెళ్లి చేస్తేనే ఒక నోటి మాట బంద్ చేసి సొసైటీది అని ఒక ముద్ర పడిపోతుంది వాళ్ళకి. అది తప్పది. కానీ నేను నా మనసుకు తప్పనిపించింది. నేను వెంటనే ఇమీడియట్గా మా వాళ్ళకి చెప్పకుండా చేయకుండా బయటకు వచ్చేసాను, సర్జరీ చేసుకున్నాను. సో అందరి లైఫ్ లో ఇదే జరుగుతూ ఉంది ఎక్కువ. అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి ఇంట్లో పెట్టుకొని ఉన్న వాళ్ళు అసలు లేరు అనిపిస్తా ఉంది. ఎక్కడో చోట ఉన్నారు, ఇప్పుడు కొంచెం సొసైటీలో మార్పు వస్తుంది, ఎక్కడో చోట మాత్రం ఉన్నారు ఇప్పుడు. సో బాధ అనిపించదు ఒకసారి, అంటే ఇటు కుటుంబంలో ఆదరణ ఉండదు, కనీసం సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజంలోనన్నా మిమ్మల్ని మంచిగా చూస్తారా అంటే అట్లా కూడా కనిపించదు కదా. సో ఏడ్చిన సందర్భాలు చాలా ఉంటాయి కదా, బాధపడే సందర్భాలు. ఒంటరిగా 4 గోడల మధ్య నరకయాతన అనుభవించిన రోజులే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం చేసిన తప్పు అంటే వేరు, భరించవచ్చు. మీ చేతిలో ఏమి లేని విషయం ఇది, పేరెంట్స్ చేతిలో కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు అది మేము రాసుకొని వచ్చిన రాతానాలో లేకపోతే దేవుడు పెట్టిన వరమని అనుకోవాలో చెప్పలేము ఇది మనం అక్కడ. అంటే 4 గోడల మధ్య ఇటు కుటుంబం నుంచి ప్రేమ పొందకపోవడం, ఇటు సొసైటీ ఇవన్నీ పొందకుండా ప్రతిరోజు ఒక నరకయాత్ర అనుభవించిన రోజులే మాకున్నాయి ఎక్కువ. ఇది కారణం కుటుంబం అర్థం చేసుకోలేకపోవడం. సొసైటీని నేను ప్రశ్నించాను, కుటుంబాన్ని ప్రశ్నిస్తా. నా కుటుంబం కనుక నేను అర్థం చేసుకుని నన్ను ముందుకు కానీ నడిపిస్తే సొసైటీతో నాకేం పని? స్కూల్కి వచ్చి నా కొడుకు చదివించే విధంగా నాకు మీరు పాఠాలు చెప్పండి అంటే చెప్తారు కదా వాళ్ళు. నా కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదు, నా కొడుకు నాకు హీరో అని చెప్పేసి ఎందుకు అందరు ఫ్యామిలీ మెంబర్స్. సో మార్పు రావాల్సింది కుటుంబాల నుంచి. నేను ఈ సొసైటీని అన్నాను, ఎందుకంటే సొసైటీ ఇవ్వడండి, వాడు వచ్చి మాకేం పెట్టట్లేదు, వాడు మాకు పూట భోజనం పెట్టడు. నాకు ఆపదస్తే నా కుటుంబం చూసుకుంటుంది, కానీ నా తల్లిదండ్రులు చూసుకుంటారు. నా తల్లిదండ్రులకు ఏమైనా ఆపదస్తే నేను చూసుకుంటాను. సొసైటీ వచ్చి నన్ను ఏం దాదుకోదు కదా. నాకు సొసైటీతో నాకు అవసరం లేదు. నా కుటుంబంలో కనుక మార్పు అనేది కనుక వస్తే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ అండ్ LGBTQ కమ్యూనిటీ పర్సన్స్ అందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు అనేది. ఎందుకంటే మీకై మీరు కోరుకున్న జీవితం అయితే కాదు ఇది, అసలు మీ చేతిలో లేని విషయం ఇది. ఆ కుటుంబానికి తన కూతుర్ని దీవించాలి, తన కూతురికి పుట్టిన పిల్లల్ని దీవించాలి, తన కొడుకు పుట్టిన పిల్లల్ని దీవించాలి, ఆ కుటుంబాన్ని దీవించాలి. కానీ అదే కుటుంబంలో మేము ఇలా పుడితే మాత్రం ఆ కుటుంబానికి మేమొద్దు. ఎందుకని? సో మీరు అక్కడ నుంచి వచ్చేసిండ్రు కదా, ఇంటి నుంచి వరంగల్ నుంచి వచ్చేసారు. ఎక్కడ పోయిండ్రు ఫస్ట్? అసలు మా కమ్యూనిటీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. మా లైలా గురు గారు ఉన్నారు నాకు, తన దగ్గరికి వెళ్ళిపోయాను. మధ్యరాత్రి బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి తనకు అన్నీ చెప్పాను, ఇట్లా ఏడ్చాను బాగా అది ఇది అని చెప్పేసి. తను కూడా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఫస్ట్. సో నాన్న నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి చదువు మీద ప్రయాణం కొనసాగించినప్పుడు అప్పుడు మా జీవనాధారం అందరికీ తెలుసు, బెగ్గింగే చేయాలి, మాకు ఎలాంటి జీవనాధారం లేదు. అటు చదువుకుంటూ ఇటు నేను బెగ్గింగ్ చేస్తూ నా జీవనాధారం కొనసాగించాను. దీనికి ముందు ఒక ప్రశ్న, బెగ్గింగ్ అంటున్నారు కాబట్టి ఇంటికాడ అంటే అమ్మ నాన్న ఏం చేసేటోళ్ళు? మా అమ్మ నాన్న చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ ఇంట్లోనే ఉండేది, నాన్న హోటల్లో కుకింగ్ చేసేవాడు. పిల్లల్ని చూసుకోవడానికి తను ఏదో ఒక ఉపాధి మార్గం వెతుక్కొని హ్యాపీగా ఉన్నాడు ఫ్యామిలీలో. సో బెగ్గింగ్ అనే విషయంకి వచ్చేసరికి నీకు భయం అనిపించలేదా? అంటే అంతకంటే ముందు మీకు అది కనీసం తెలియని కూడా తెలియదు, వేరే అట్లా వస్తే ఇబ్బంది పడతారు కదా, ఇంట్లో ఎవరన్నా అడుక్కోవడానికి వస్తే వాళ్ళని చాలా చీదరింపుతో ఉంటుంది కదా బిహేవియర్. సో అరే నేను ఇలా వెళ్ళాల్సి వస్తే నాకు ఇది కూడా తప్పదు అని అనిపించిందా? అంటే భయం వేసిందా? చాలాసార్లు బాధపడ్డాను. అడుక్కునే అంటే ఇప్పుడు ఒక అబ్బాయి షర్ట్, ఒక పాయింట్ షర్ట్ ఇప్పేసి ఒక చీర కట్టుకొని రోడ్డు మీదకి వెళ్తున్నాను అంటేనే నాకున్నవన్నీ కూడా బంధుత్వాలని, కుటుంబాలని, ఆ తర్వాత సొసైటీని, నా ఫ్రెండ్స్ని అందరినీ కూడా పక్కకు పెట్టేసి నా జీవితం కొనసాగించాలి. అక్కడ నాకు ప్రశ్నగానే ఎదురవుతుంది ప్రతిరోజు కూడా. మనకు ఒప్పుకోదు కదా ఆత్మ కూడా, పని చేయాలా, కానీ తప్పదు. అంటే నేను ఇలా బ్రతకాలి అంటే తప్పదు. ఎందుకంటే మాకంటూ గవర్నమెంట్ ఎలాంటి ఎంప్లాయ్మెంట్స్ ఏం కల్పించలేదు, రిజర్వేషన్ అనేది ఏమీ లేదు మనకు. లేకపోతే మాకంటే ఏదో సపరేట్గా ఇలాంటి జాబ్ చేయాలి అని జాబ్ చేయాలి, లేకపోతే ట్రాన్స్జెండర్స్కి ఇలాంటి వర్క్స్ ఉంటాయి అని ఏది లేదు అక్కడ. అంటే ఏదైనా పని కానీ ఇంకేదైనా వ్యాపారం కానీ బిజినెస్ కానీ మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది. అట్లాంటి చోట కూడా అవమానాలు ఎదుర్కొన్నాం మేము. అవునా? అట్లాంటి చోట అవమానాలు ఎదుర్కొన్నాం. ఏదైనా ప్రోడక్ట్ చేసి పెడితే హిజ్రాలు తయారు చేసిన ప్రోడక్ట్ తిన్నామంటే మేము కూడా ఇలాగ అయిపోతామని అలాంటి సొసైటీలో కూడా ఉన్నాం మనం. అట్లాంటివి కూడా. కానీ ఇప్పుడు చేంజెస్ వచ్చింది. మా వాళ్ళు కొంతమంది క్యాంటీన్స్ పెడుతున్నారు, కొంతమంది ఎంబ్రాయిడింగ్ వర్క్ అని, తర్వాత రకరకాల ఒక ఎంప్లాయ్మెంట్. కార్పొరేట్ కంపెనీస్ లో HR ని చూసాను. అవును, ఇప్పుడు ఉన్నారు. అదే ఉన్నారు మంచి మంచి కంపెనీలో. సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడు ఫస్ట్ అంటే మేల్ ఫీమేల్ కేటగిరీతో పాటు
అదర్ కేటగిరీ ఇచ్చారు ఇచ్చారు కదా. సో ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నది, ఒకప్పుడు లేదు. నేను వచ్చినప్పుడు ట్రాన్స్ గా మారినప్పుడు ఇలాంటివి ఏవి లేవు. అసలు మమ్మల్ని చూసినప్పుడు మా పక్కన కూర్చోడానికి కూడా ఆలోచించేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు కొంత చాలా చేంజెస్ వచ్చింది, చాలా వరకు చేంజెస్ వచ్చింది. ఇప్పుడు చూసినట్టు చూడట్లేదు ఎవరు. కొన్ని కంపెనీస్ మాకు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీస్. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో మాకు సపరేట్ కేటగిరీ ఇచ్చాడు మాకంటే మేము చేసుకోవడానికి. లైక్ ఒక అట్లాంటివి ఉన్నాయి. ఇంకా మార్పు రావాలి ఇంకా. అంటే ఎట్లా అంటే ప్రతి చోట కూడా ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి ఉండాలి అనేది నా ఫీలింగ్. ఓకే, బట్ స్నేహ విషయంకి వస్తే మొదటిసారి చేయి చాచి అడిగినప్పుడు ఎంత బాధ అనిపించుంటుంది, ఆ వేదన ఎట్లా ఉండుంటుంది ఒకసారి చెప్పాలి మీరు. అంటే ఆ రోజు మీకు అది అన్నీ వదులుకొని ఇంకా జీవితంలో అమ్మా నాన్న మీరు అన్నారు ఇందాక బంధాలు బంధుత్వాలు పక్కన పెడితే మనకు కూడా అంటే ఓన్గా ఏదైనా పని చేసుకున్నా బాగుంటుంది, కానీ మరీ ఇలాంటి జీవితం అన్నది అని అనిపిస్తుంది కదా ఇట్లా చేయి చాస్తున్నప్పుడు. సో ఆ ఫస్ట్ టైం మీకు ఏమనిపించింది, ఎంత ధైర్యం చేసిరు అసలు అట్లా? ఫస్ట్ మా పెద్దవాళ్ళు ఒకటే మాట చెప్పారు, రాలే అప్పుడు చాలా బాధ చూసే చూపులు. నేను అనేది అడిగే విధానం అడుగుతాం కానీ వాడు అవతల ఎట్లా చూస్తాడంటే ఎంత చీప్ గా చూస్తారంటే. మా పెద్దవాళ్ళు ఒకటే మాట చెప్పారు నాకు, మన జీవనాధారం వచ్చేసి బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం ఉండదు. ఇలా కొట్టుకొని చేచా పడుకుంటే మన పూట గడుస్తుంది, మన అవసరాలు కూడా తీర్చుకోవచ్చు దాంతో అని చెప్పేసి అని మా యొక్క అది మాకు. సో ఆ ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్క ట్రాన్స్ ఇదే చేయాలి కంపల్సరీ. అప్పుడు నీకు గుర్తుందా ఫస్ట్ డే ఫస్ట్ టైం? గుర్తుంది నాకు. ఆ రోజు నేను వెళ్ళి ఇలా కొట్టి అడుగుతుంటే జనాలంతా ఒక విచిత్రంగా చూస్తారు అక్కడ. అంటే అమ్మో వీళ్ళు వచ్చారా, చప్పట్లు కొట్టగానే భయపడేవాళ్ళు, ఇలా చప్పట్లు కొట్టగానే మమ్మల్ని చూసి భయపడేవాళ్ళు. చూసారు మమ్మల్ని, వచ్చేసి మాతో లైక్ అంటే ఎట్లా అంటే ఇలా తాళికొత్తి అడగానే ఒకరేమో ప్రేమతో ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, ఒకరేమో నీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అనేవాళ్ళు, ఒకరేమో అప్పుడు నాకు అర్థం కాలేదు, ఒకడేమో 20 ఇస్తాను కొంచెం ఆఖరి కిందికి అంటావా అన్నవాడు ఉన్నాడు, ఒకడేమో చెంపలు గిచ్చి అనేవాడు, ఒకడేమో ఇది రియల్ జుట్టేనా అనేవాడు. రకరకాల వ్యక్తులు ఉన్నారు. అడుక్కునే చోట చాలా చిత్రహింస కూడా అనుభవించబడ్డాం అక్కడ. ఓకే, సో అది నిజంగా అంటే మర్చిపోలేని సంఘటన అది మీకు. డే 1 రోజు జరిగిందంతా మర్చిపోలేని, తర్వాత అలవాటు అయి ఉంటుంది కానీ ఫస్ట్ డే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది కదా. ఓకే, సో మీరు ఇట్లా చెప్పారు కానీ చాలా మంది ఇదే కాదు దీంతో పాటు సెక్స్ వర్క్ కూడా చేస్తారు అని చెప్పి అంటారు కదా. సో అది మీ గురువులు చెప్తారా లేదంటే వీళ్ళకే వీళ్ళు చేస్తున్నారా, నిజంగా లేదని అనవసరమైన లేనిపోయింది మీకు ఆపాదిస్తున్నారా వీళ్ళు అనిపిస్తుంది? ట్రాన్స్జెండర్స్ కావాలని వృత్తి చేయమని ఏ గురువులు చెప్పారు మాకు అక్కడ. మా జీవన వృత్తి ఏంటని మా జీవనాధారం బెగ్గింగ్ చేయడం. ఇప్పుడు మీకు ఒక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు నేనంటే మా ఫ్యామిలీకి ఏదో చెప్పుకొని నేను ఉన్న చోట బతకడానికి రాగలుగుతాను, కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకొని ఇలా మారుతామంటే. కానీ మేము బెగ్గింగ్ చేసే చోట మా ఫ్యామిలీ వాళ్ళు ఎదురైనప్పుడు మేము దాన్ని ఎదుర్కోలేము ఆ సమస్యని. కాబట్టి మా వృత్తి అక్కడ తప్పదు, అక్కడ నైట్ పూట వెళ్ళి చేయాల్సింది అక్కడికి వెళ్ళి తప్పకుండా. కుటుంబానికి భయపడి ఆ తర్వాత సొసైటీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు బంధువులకు చెప్తారని చెప్పేసి అని అలా భయపడి మేము అర్ధరాత్రి పూట వెళ్ళి చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు నా కుటుంబానికి నేను ఇలా మారడం ఇష్టం లేదు, నన్ను చూస్తే మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కానీ నేను అప్పుడు ఏ వృత్తి చేసుకోవాలి, నేను వృత్తే చేసుకోవాలి. చీకట్లో చేసే వృత్తి ఏంటి, ఆ వృత్తి నేను చేసుకోవాలి, తప్పదప్పుడు నాకు ఆ వృత్తి చేసుకొని నేను జీవనం కొనసాగించాలి. ఎందుకంటే నా కుటుంబం నన్ను చూస్తే చాలామంది ఇప్పుడు ఓపెన్ అప్ కాని వాళ్ళు ఇప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్ చాలామంది ఫ్యామిలీస్ ఎవరు యాక్సెప్టెన్స్ చేయలేని వాళ్ళు చేసే పనే ఇది. అది అండ్ లైటింగ్ లో చేయలేని పని తప్పకుండా చీకట్లో చేయాల్సిందే అన్నట్టుగా ఉందన్నట్టు. సో తప్పని పరిస్థితుల్లో చేస్తారు, తప్పని పరిస్థితుల్లో కొంతమంది ఈ వృత్తి ఎన్నుకుంటాను తప్ప కావాలని చెప్పి ఎవరు ఎన్నుకోరు. ఇది ఒక జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ అయిన జీవితం మాది. ఇది మీరు అనుకుంటారు చాలా మంది పెద్దలపై లిఫ్ట్ పెట్టుకుని కళ్ళ కాటుక పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, వీళ్ళకేంటి వీళ్ళ లైఫ్ లీడ్ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటారు. కానీ అక్కడ నిలబడ్డప్పుడు మా మనసులో ఉన్న ఆవేదన ఎంత ఉంటుందో ఎవరికి చెప్పుకోలేము. ఒకడు వచ్చి తీసుకెళ్తాడు అక్కడికి, మమ్మల్ని తీసుకెళ్ళి వాడు ఎంత అని చెప్పి తీసుకెళ్ళి వాడు అక్కడ తీసుకెళ్ళి కొట్టేది తెలియదు, మమ్మల్ని చంపేది తెలియదు, ఏం చేసేది తెలియదు. ప్రేమగా చూస్తే ఎవరు ఉండరా, అందరూ అట్లా ఉంటారని ఏం లేదు. సో కొంతమంది మమ్మల్ని ప్రేమగా తీసుకెళ్ళి మాకు డబ్బిచ్చి చూసుకునే వాళ్ళు, కొంతమంది కామ కోరికలు నెరవేర్చుకోవడం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, చిత్రహింసలు చేసే వాళ్ళు ఉంటారు, నరకయాత్ర అనుభవించే వాళ్ళు ఉంటారు. ఆ బాధలను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోలేము మేము వెళ్ళి, ఎందుకంటే మాకు నెక్స్ట్ ఆ వృత్తి వద్దనుకుంటే వేరే వృత్తి ఏం చేయలేం కదా, అప్పుడు తప్పదు కదా. అట్లా అన్ని బాధలు పడ్డ వాళ్ళకి కూడా ఉన్నాం మేము. కానీ నేను చేసిన ఇంతకుముందు ఇంటర్వ్యూలలో ఇద్దరు ఏం చెప్పారంటే మాకు కోరికలు ఉంటాయి కదా,
అని చెప్పారు. అది వాస్తవమా, లేదంటే తప్పని పరిస్థితులనే చేయడం వాస్తవమా? నిజమే. ఇప్పుడు మాకు కూడా కోరికలు ఉంటాయి, ఉండవని చెప్పి మేము అనట్లేదు. కానీ మాకు కూడా ఒక అబ్బాయితో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అని ఉంటుంది, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అని ఉంటుంది. ఒక అమ్మాయికి అయితే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితం ఎలా, మాకు అలాగే ఉంటుంది. మాకు అలాగే ఫీలింగ్స్ ఉంటాయి కదా, కోరికలు మాకెందుకు ఉండవు? మా కోరికలు అంటే కోరికలు ఉన్నాయి కదా అని చెప్పి రోడ్డు మీద ఎక్కి చేసేంత బుద్ధులు కాదు మాకు. మా ఫీలింగ్స్ ఉంటాయి, ఒక అబ్బాయిని ప్రేమించాలని చెప్పేసి ఉంటుంది, మమ్మల్ని కోరి వచ్చే అబ్బాయిల కోసం లైఫ్ ఇచ్చాలని చెప్పేసి అనుకుంటాం మేము. అంతేగాని కోరికల కోసం వెళ్ళి రోడ్డు మీద ఎక్కి చేసే వాళ్ళం అయితే కాదు. బట్ స్నేహ విషయంకి వస్తే, అంటే భిక్షాటన చేసిన స్నేహ ఏ రోజైనా మరి ఎవరైనా పిలిస్తే వెళ్ళిందా? వెళ్ళిన సందర్భంలో ఏమైనా ఇబ్బంది అయిందా, లేదంటే హ్యాపీగానే ఉందా? అంటే నేను సెక్స్ వృత్తి అనేది అయితే ఎప్పుడు చేయలేదు. నిజంగా అంటే ఒట్టు ఎవరి మీద వేయాలి? మీ మీద వేయాలి? మీ మీద ఒట్టేయాలి? నా మీద ఎందుకు ఇస్తారు? నాకు తెలియదు కదా. దేనికి ఒట్టు దేనికి వేయాలి మీకు? అంటే సెక్స్ వృత్తి చేస్తానని చెప్పి నిజమా అనేది అంటే మీకు, అంటే ఇప్పుడు ఒక ఉంది కదా ప్రజల్లో, అందుకోసం అడుగుతా ఉన్నాను. ఎవరి మీద ఉంది? ట్రాన్స్జెండర్స్ ఖచ్చితంగా వెళ్తుంటారు అని చెప్పండి. అంటే ట్రాన్స్జెండర్ గా మారి ప్రతి ఒక్క పర్సన్ సెక్స్ వృత్తి చేస్తారని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? మీకు బయట అనుకుంటుంటారు, ఎవరు అనుకున్నారు? ప్రజలు. వాళ్ళని తీసుకురండి నా ముందు, నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు వెళ్ళి రోడ్డు మీద సెక్స్ వర్క్ చేస్తారని చెప్పేసి అనుకుంటే ఈరోజు ఈ స్టేజ్ లో కూర్చుందని కాదు నేను ఇక్కడ. మీరు ఏమనుకుంటారు? ప్రతి ఒక్క పర్సన్ సెక్స్ వర్క్ చేస్తారు అనుకుంటారు. కొంతమంది చేసినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తారు. అంటే అందరూ అలా చేయరు కదండి. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తారండి. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే మేము కూడా వెళ్ళి ప్రతి అందరము డైరెక్ట్ గా చేస్తున్నాము మా జీవనాధారం అదని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. నేను చెప్తున్నాను కదా, మీరు నన్ను ఒట్టేయమన్నారు, తగ్గించడానికి అడగలేదు నేను. అదే అర్థం ఇప్పుడు అదే చేస్తున్నారు ఇక్కడ. అది తగ్గడం కాదు. లేదు నిజమా ఇంత బాగుంటారు అనేది సమాధానం తెలవాలి అనేది నా ఉద్దేశము. మీరు అంత గ్యారంటీగా చెప్తే వినే వాళ్ళకి అర్థమవుతుంది, అవును ఇందులో కూడా ఇంత కరెక్ట్ గా నిక్కచ్చిగా ఉంటారని తెలుస్తుంది. అది నేను చెప్పే సమాధానం మీరు వినాలి. ఒట్టేయమని ఎలా అంటారు మీరు? అంత గ్యారంటీ నా అనేది నేను అదే మీకు నచ్చిన దానిపైన దేని మీద నేను ఒక మాట తప్ప నా మనసాక్షి తెలుసు నేను ఏంటనేది. నేను ఒకరి మీద నేను ఒట్టేసి నేను ఒకరి మీద ఒట్టేసి చెప్పాల్సిన నా మనసాక్షిని ఏంటనేది నా మనసాక్షికి తెలుసు. నా లైఫ్ లో నేను అనేది అనేది నేను చేయలేదు. ఎందుకంటే నాకంటే ఒక అబ్బాయితో లైఫ్ లీడ్ చేయాలి, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పి నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నన్ను ఇష్టపడ్డ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. సో నాకు అనిపించింది వాడు నా దగ్గర డబ్బు కోసం మాత్రమే వస్తుండ కావచ్చు అనిపించి నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నేను ఒక అబ్బాయితో ఉండాలనుకుంటాను, కానీ నాకు నచ్చలేదు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. అంటే నేనేమంటా, మీ ఇంటర్వ్యూ కింద ఒక్క కామెంట్ కూడా రాదు కదా, రావద్దు కదా. ఏమని? అదే స్నేహ నిజంగా ఎక్కడ ఇలాంటి పని చేయలేదు అని చెప్పి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతే కదా, రావాలి కదా ఎక్కడ కూడా. అంటే మరి ఆ రోజు ప్రశ్న వస్తుంది మళ్ళీ, లేదు నేను చూసాను, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు కదా, ఎవరైనా నేను వాళ్ళు ఉంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడదు ఆ పర్సన్ తోనే అక్కర్లే. నేనేమనేది మిమ్మల్ని తగ్గించడానికో ఇబ్బంది పెట్టడానికో అడగట్లేదు. ఇంత నిక్కచ్చిగా ఉండే వాళ్ళని కూడా సమాజం ఇంత దూరం పెడుతుంది అనేది తెలుసుకోవడానికి అంతే. ఇప్పుడు నరేష్ గారు నేను ఒక మాట చెప్తాను మీకు. మీరు ఏమందరంటే అందరూ సెక్స్ వృత్తే చేస్తారు కదా అన్నారు. నేను ఫస్ట్ నా వృత్తి ఏం చెప్పాను, నేను బెగ్గింగ్కి వెళ్ళాను. నేను అక్కడ వస్తుంది. కానీ సెక్స్ వృత్తి చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే కుటుంబంలో కొంతవరకు బయటికి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా బతికే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు సెక్స్ వృత్తి చేస్తారు తప్ప ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ సెక్స్ వృత్తి చెయ్యరు. అది ఒక్కసారి గమనించండి. గత ఇంటర్వ్యూ చూస్తుంటారు, దాంట్లో తను కరెక్ట్ గా క్లియర్ గా చెప్పింది సెక్స్ వృత్తి చేస్తాము అని చెప్పింది. అందుకే చెప్తున్నాను కాదు, అందరూ చేస్తున్నట్టుగా తనే చెప్పి. కొంతమంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెక్స్ వృత్తి చేస్తేనే సంపాదన ఉంటుందని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ ఎవరు లేరండి. ఓకే, నేను చెప్పేది ఒకటి మీరు ఆలోచించాలి. నాకు ఇప్పుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేది తెలుస్తుంది. తన ఆన్సర్స్ లో మేము చేస్తాము, మా పని అది కదా, మా ఎవరు పెడతారు మాకు అని అన్నప్పుడు సో అందరికి అన్వయించుకోవాల్సి వచ్చింది ఆ రోజు. అట్లాంటప్పుడు మరి మేము రోడ్ల మీదకి వెళ్ళి ఎందుకు కడుక్కోవాలి? ప్రతి ఒక్కరు వెళ్ళి అదే చేసుకోవచ్చు కదా, మరి సాయంత్రం అది చేసుకోవచ్చు కదా. అట్లా చేసే వాళ్ళైతే మా దాంట్లో లేరు. మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, మాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. మా దాంట్లో మేము మా సాంప్రదాయాల పద్ధతిగా మేము పాటిస్తూ ఉంటాం మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులలో. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు మా దాంట్లో ఎవరైతే ట్రాన్స్జెండర్స్కి ఫ్యామిలీస్లలో బయటికి రాలేకుండా మేము ట్రాన్స్గా మారామని తెలియకుండా బతకాలి అంటే సెక్స్ వృత్తి తప్పకుండా చేయాలి. సో నా కుటుంబం నన్ను ఏమనుకున్నా పర్లేదు, నేను ఎలా బతికినా పర్లేదు అనుకున్న కుటుంబం నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు తప్పకుండా మేము బెగ్గింగ్ చేయాలి అక్కడ. కానీ మా కుటుంబం కూడా మాకు బాధ్యతనే.
మా కుటుంబం పరువు పోకుండా చూడాలంటే మేము బయటికి రావద్దనుకున్నప్పుడు ఆ వృత్తి చేయాలి, తప్పదు. ఓకే, ఒకప్పటికి ఇప్పటికి మీలో వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు మీరు వేసుకున్న చైన్ గోల్డ్ చైన్ కదా? అవునండి. ఓకే, పట్టీలు సిల్వర్. సో మీ మెయింటెనెన్స్, మీ రింగ్స్ ఇదంతా చూస్తుంటే మీ ఒక్కరినే కాదు, ఇవాళ ఒకప్పటి ట్రాన్స్జెండర్లకి ఇవాళ పరిస్థితిలో ఉన్న ట్రాన్స్జెండర్లను చూస్తే పెద్ద పెద్ద XUV 700లు 500లు కార్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది మీ గురువులో లేకపోతే మీరో ఎవరో రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. సో ఆ టీం మీరందరూ చూస్తూ ఉంటే ఇంత ఆదాయం ఎక్కడిది వీళ్ళకి? ఒకటి బెగ్గింగ్ మీదనే వస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అందుకే వీళ్ళు వర్క్ చేస్తారేమో అని ఒక భావన ఉంది సమాజంలో. మీరు ఎక్కడికి లాగదీసి ఆడికే మెయింటెనెన్స్ అంత బాగుంది కాబట్టి. మెయింటెనెన్స్ అంత బాగున్నంత మాత్రం నా వృత్తి చేస్తే అంత వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే అడుక్కుంటే చాలా తక్కువ వస్తుంది కదా, కష్టం ఉంటుంది కదా. అందున ఇంత బాగా మెయింటైన్ చేయాలి, ఇంత బాగా డ్రెస్సింగ్ అవ్వాలి అంటే ఇంత బాగా మెయింటైన్ చేస్తే అంటే ఇప్పుడు జాబ్ లేదు. నేను అడిగేది జాబ్ లేదు, మీకు బిజినెసెస్ లేవు, ఎవరు ఇవ్వరు, డేలల్లా ఒకటే బెగ్గింగ్ అంటా ఉన్నారు. సో పర్ డే ఎంత వస్తుంది మీకు? మాకు బెగ్గింగ్ వెళ్తే మాకు ఒక రోజు వచ్చేసి మాకు ఒక రోజు 1000 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి, హైయెస్ట్ 1000-2000 అనుకుంటున్నాను. 50,000 వస్తాయి అంతే. రోజు వెళ్ళారు, మళ్ళీ మీరు రోజు వెళ్ళారు కదా. ఓ రోజు హెల్త్ బాగోదు, ఓ రోజు రెస్ట్ ఉంటది, ఓ రోజు ఇంట్లో బయటకు వెళ్ళాలనిపిస్తుంది. వాటికి తగ్గట్టు మా ఖర్చు కూడా ఉంటాయి. మా ఖర్చు కూడా మీకు డ్యూటీ లాగా ఉంటుందా? మీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చా? అట్లనే ఏముండదు, మా వృత్తి బట్టి మేము వెళ్తూ ఉంటాం అంతే. దాని డ్యూటీ అని మేము అది మా వృత్తి అనుకుంటాం. అట్లని కాదు నేను అనేది. ఇప్పుడు డైలీ మార్నింగ్ ఈ టైం టు ఈ టైం వెళ్ళాలి ఖచ్చితంగా అనేది ఏమన్నా ఉంటుందా ఫిక్స్డ్ గా? మార్నింగ్ టైంలోనే వెళ్తాం మేము. అది అచ్చా, మధ్యాహ్నము ఈవినింగ్స్ వెళ్ళారు? మార్నింగ్ వెళ్తే మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాం. ఈవినింగ్ వరకు వచ్చేస్తాం. ఏరియాలు పంచుకుంటారు. సో ఆ ఏరియాలకు ఇంకొకరు రాని ఏరియా మీరు అంటే? అవును. ఇప్పుడు ఒక సికింద్రాబాద్లో వచ్చేసి ఉప్పల్ ఉన్న వ్యక్తి సికింద్రాబాద్ ఖర్చు అడుక్కుంటా అంటే ఉప్పల్కి వెళ్ళి నేను అడుక్కున్నప్పుడు గొడవ అవుతుంది కదా. ఉప్పల్లో తన ప్లేస్ అనేవాళ్ళు తనకంటూ కొంతమంది తనకు అడుక్కుంటారు. అక్కడ సికింద్రాబాద్ అడుక్కుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రకారంగా అడుక్కుంటూ ఉంటారు. అంటే మీ పాపులేషన్ పెరిగినా కొద్ది ఏరియాలు తగ్గుతూ ఉంటాయి కదా? అట్లనే ఏం లేదు, ఏరియాస్ ప్రకారంగా మేము ఉంటాము, అందరము కలిసి అడుక్కుంటాము. ఎవరి ఏరియా ప్రకారం వాళ్ళ పేరు అడుక్కుంటాము. ఏదైనా సమస్య వస్తే కలిసి పోరాడతాము. ఐకమత్యంగా ఏ విషయాన్ని పోరాడి దాన్ని నెరవేర్చుకుంటాము. ఓకే. సో అదే అంటే వచ్చేది తక్కువ డబ్బులే కదా, 40-50 వేలే వస్తాయి. అంటే ఇంకా వస్తాయా 40-50 వేలు అని మీరు అనుకుంటున్నారు? రోజు 1000 రూపాయలు అని మీరు అనుకుంటారు. ఒక రోజు 500 వస్తాయి, ఒక రోజు 200 వస్తాయి. చెప్పండి, పర్ మంత్ మీకు ఎంత ఇన్కమ్ ఉంటుంది? పర్ మంత్ మాకు మినిమం ఒక 20,000 వరకు వస్తాయి, మాకు 20-30. అది నా ప్రశ్న. 20,000 ఇంత కాస్ట్లీ మెయింటెనెన్స్ పాసిబుల్ అనేది నా ప్రశ్న అంతే. నేను ఒంటరిగా ఉంటాను. నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఇలా ఉండాలనుకుని ఇలా చేంజెస్ అవుతాను అంతే తప్ప నా డబ్బుతో నేను నా కుటుంబాన్ని చూసుకుంటాను. తర్వాత నా లైఫ్ని నేను ఎలా చేయాలి, ఒక అమ్మాయి ఎలా లైఫ్ ఇచ్చింది అలా చేయాలని చెప్పేసి అనుకుంటాం. దాంట్లో తప్పేముంది దాంట్లో? అంటే అంత డబ్బు వస్తుంది కాబట్టి లైఫ్ ఇలా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కువ డబ్బు వస్తేనే ఇలా చేయొచ్చు కదా అనేది. తక్కువ డబ్బు అప్పులు చేసేది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్పులు చేసి మేమేమి ఇలా లేం కదండి. అదే మంచి ఇన్కమ్ వస్తుంది అనేది నా లెక్క. అది మీరు అనుకుంటున్నారు, కానీ మాకు సగటుగా మా యొక్క జీవనాధారం తగ్గట్టు మేము బతుకుతున్నాం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే. దాపెట్టుకుంటారు ఏమన్నా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయా మీకు? లేకపోతే ఉన్నాయంతా మీరే అంటున్నారు కదా, మా దగ్గర కార్లు ఉన్నాయి, మా దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు చైన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి ఉన్న వాళ్ళని సంగతి అడుగుతున్నాను. స్నేహ డబ్బులు దాచిపెట్టుకుంటుందా? సేవ్ చేసుకుంటాను ఫ్యూచర్ కోసం డెఫినెట్ గా. ఎందుకంటే భవిష్యత్తులో ఎట్లుంటుందో తెలియదు మీ లైఫ్. నిజంగా మీరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఒక అబ్బాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు, లేదంటే తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు అంటే బాగున్నారు, అంటే తిరగలుగుతారు, తర్వాత కష్టమవుతుంది కదా లైఫ్. మీరు ఒకటి ఆలోచించాలి నరేష్ గారు. మీరు అంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరు ఈ వీడియో అందరూ చూస్తారు, ఇది టెలికాస్ట్ చేయండి మీరు. ఇది అంటే చూసేది ప్రతి ఒక్కటి కూడా నిజం కాదు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అది నా మనసుకు అనిపించింది, బాధ అనిపించింది చెప్తున్నాను. అందరూ చేయరు, ప్రతి ఒక్కరు వచ్చి కూడా అలాగని చేసి లైఫ్ లీడ్ చేద్దామని చెప్పేసి ట్రాన్స్లో ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మేము బెగ్గింగ్కి వెళ్ళేటప్పుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఇక్కడ దాకా వస్తామనేది మాకు తెలుసు. మా సంపాదన ఎంత వస్తుంది అనేది మాకు తెలుసు. కానీ మాకు ఒక రూమ్ రెంట్ ఇవ్వడానికి ఒక వ్యక్తి మా కామన్ పీపుల్కి 4,000 తీసుకుంటే మా దగ్గర 10,000 తీసుకుంటారు. అది కూడా ఇవ్వకపోవచ్చు కొంతమందికి, అది కూడా ఇవ్వకపోవచ్చు. అది కూడా ప్రతి చోట మేము ఏదైనా సరే
డబ్బుతో కొనుక్కొని తీసుకోవాల్సి వచ్చినవే మాకు అన్నీ కూడా. అది మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతే తప్ప మీ రోజు సంపాదన ఇంత వస్తుంది కదా, మీరు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటారు. అది నా ఒక్కడి భావన కాదు, నేను ఇందాక కూడా చెప్పిన స్నేహ, బయట ప్రజల్లో ఉంది. అది ప్రజల్లో ఇంత లేదండి. బండ్లు వేసుకుని తిరుగుతా ఉన్నారు, ఇంత పెద్ద మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు అంటే సో సొఫిస్టికేటెడ్ అంటే ప్రతి ఒక్కరు మెయింటెనెన్స్ చేసే వాళ్ళంతా కూడా ఇదే చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటారా? వాళ్ళకంటే ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నాయి కదా, మీరు అందరిని అంటే ఎట్లా? మరి ఇప్పుడు మీరెలా మమ్మల్ని అందరినీ మీరెలా అంటారు సెక్స్ వర్క్ చేస్తారని చెప్పేసి? నేను పర్టికులర్ అనలేదు, మీ వాళ్ళే చెప్పిన మాటలు పట్టుకుని అడిగిన నేను. మీ వాళ్ళే చెప్పుండొచ్చు, ఏమని చెప్పుండొచ్చు, సేమ్ మీలాగా చెప్పాలి, అట్లా కాకుండా మాకు అది తప్ప ఇంకేముందని అంటేనే నాకు క్వశ్చన్. వాళ్ళు ఏ పరంగా చెప్పారో నాకు తెలియదు. మీరు అప్పుడు మీరు క్వశ్చన్ ఈ విధంగా అడగలేదు కావచ్చు, మీరు ఆన్సర్ వాళ్ళని ఈ విధంగా అడగలేదు కావచ్చు. వాళ్ళు మీకు ఆన్సర్ ఆదాయం ఎట్లా అని అడిగిన నేను. బెగ్గింగ్ అంటే బెగ్గింగ్ సరిపోతుంది అంటే చేస్తామని చెప్పారు. అందుకోసం అంటే బెగ్గింగ్ అనేది మాకు అందరికీ కూడా ఒక వృత్తి. ఆ వృత్తిని మేము ఎప్పుడు చెడుగా చెప్పుకోము మేము, ఎందుకంటే దాని వల్ల ఎన్నిసార్లు ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో 20 సార్లు చెప్పుంటారు. మీరు జనరల్ గా కొంత షైగా ఫీల్ అవుతారు. ఇంత బాగా ఉన్నటువంటి స్నేహ నేను బెగ్గింగ్ అనాలంటే అనాలనిపించదు కదా. తప్పదు. నేను ఇప్పుడు నా వృత్తి ఏంటనేది చూసే జనాలు అందరికీ తెలుసు. ఒక ట్రాన్స్జెండర్ జీవన ఆధారం ఏంటి అంటే ప్రతి ఒక్కడికి ఏంటంటే వీడు షాప్ ముందుకు వెళ్ళి ఇలా కొట్టి అడుక్కుంటాడు, సిగ్నల్ దగ్గర వెళ్ళి అడుక్కుంటాడు, ట్రైన్లలో అడుక్కుంటారు, శుభకార్యాలకు వెళ్ళి అడుక్కుంటారు వీళ్ళు అని అంటారు. రాత్రి అయితే వీళ్ళ వృత్తి వేరే ఉంటుంది చెప్పేసి అనుకుంటారు. కానీ రాత్రి అయితే చేసే వాళ్ళ వృత్తి ఏంటి అంటే ఎవరైతే ఫ్యామిలీస్ లో ఒప్పుకోలేక బయటకి రాలేక వాళ్ళు చేసే వృత్తి అది. కానీ చాలా మంది మేము ట్రైన్లలో బెగ్గింగ్ చేస్తాము, షాప్లలో అడుక్కుంటాము, రకరకాల చోట మేము అడుక్కుంటూ ఉంటాం. సో అది మా జీవనాధారం. అది కొంచెం క్లారిఫికేషన్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మీ ముందు వచ్చి కూర్చుని ప్రతి ఒక్క చేయాలని రూల్ ఏం లేదు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా. నేను అనేది అది అంటే చేసే వాళ్ళు ఉన్నారు మా దాంట్లో, లేరని నేను ఒప్పుకోవట్లేదు. నా అభిప్రాయం కాదు అది, నేను ఇందాక కూడా చెప్పిన సేమ్. సో ఇక్కడికి వస్తే మీ పర్సనల్ లైఫ్ లో మరి మీకు ఎవరు నచ్చిండ్రు ఉన్నారా ఎవరైనా? నేను అంటే నాకు నా లైఫ్ పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కాబట్టి. పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది. నేను చిన్నపిల్లని ఏం కాదులేను, కానీ నాకు అంటే వయసు ఏం చెప్పలేమండి, అందాదా ఉంటుందంటే 30+ అనుకోండి. 30+. కానీ మా దాంట్లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ని అబ్బాయిలు అంటే కేవలం డబ్బు కోసము, తర్వాత సెక్స్ పరంగా వాడుకోవడం కోసము, వాడి అవసరాలు నిమిత్త ఖర్చులు వాడుకోవడం కోసం మా దగ్గరకు వచ్చే వాళ్ళే ఉన్నారు. ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఎక్కడో చోట కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ కొంతమంది కపుల్స్ ఇప్పుడు బయటకు వస్తున్నారు, మీడియా ముందుకు వస్తున్నారు, అన్ని చోట్ల వస్తున్నారు. లైక్ అలాగే వచ్చే ఒక అబ్బాయి ఎవరైతే ఉంటాడో ఆ అబ్బాయిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అండ్ నాకు నమ్మకం రావాలి ఆ అబ్బాయి నాతో లైఫ్ లాంగ్ ఉంటాడు, నేను చేసే నా యాక్టివిటీస్కి నాకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి, అండ్ నాకు తను ఉండాలని భరోసా కల్పించాలి. వచ్చేవాడు నా దగ్గర డబ్బు ఆశించకుంటే చాలు నా దగ్గర. ఓకే, ఇప్పుడు సొసైటీలో అమ్మాయిలు ఏ వయసు నుంచి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు? అంటే వాళ్ళకి ఏ వయసు నుంచి అయితే బాగుంటది అని ఫీల్ అవుతారు ఒక తోడు కోసం? అది మీకు తెలియాలి. అది అమ్మాయిల గురించి నాకైతే తెలుస్తుంది. నువ్వు అమ్మాయివే కదా ఇప్పుడు? నేను ట్రాన్స్ ఉమెన్ కదా, అన్ని మీ దగ్గర ఉన్నట్టే కదా. అవును, ఏజ్ లో మీకు నాకు తోడు కావాలి, నాకు 25+ నుంచి మాకు ఉంటుంది. అయితే అప్పటికి ఇప్పటికి 10 ఏళ్ళు అయ్యింది కదా, స్నేహ ఏం చేసిందని అడుగుతున్నా నేను అంటే ఏం చేశానని చెప్పి. ఎందుకు చేసుకోలేకపోయింది? ఎందుకు ఎవరు ఇంకా తారసపడలేదు నీకు? నువ్వు నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. మరి అదే మరి 10 ఏళ్ళు ఎందుకు వదిలేసిరని వయసు అయిపోయిందని మీరే చెప్తారు కదా. నాకంటూ కొన్ని ఫ్యామిలీ రిలేషన్స్ నాకు ఉన్నాయండి. నా కుటుంబం వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ట్రాన్స్గా మారాను కదా అని చెప్పేసి నా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండే అంత కాదు మా ట్రాన్స్జెండర్స్. మీరు అనుకుంటారు మమ్మల్ని, నన్ను కూడా కలపక కానీ అనుకున్న వాళ్ళకి చెప్పు. ఇప్పుడు దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. దాంట్లో నేను అన్నది నేను ఒకటి ఉండే చెప్పేసిన, నేను అయిపోయింది. మిగిలిన అన్నిట్లో అనుకోను నేను. ఇప్పుడు ట్రాన్స్జెండర్ డబ్బులు ఇవ్వరని ఎందుకు అనుకుంటారు? ఇంటికి ఫ్యామిలీని చూసుకోవచ్చు, వాళ్ళు మిమ్మల్ని చూసుకోలేదేమో కానీ మీకు గుర్తొస్తారు అమ్మా నాన్న. సో వాళ్ళు ఈరోజు బాధలో ఉంటే మీరు పంపించారని ఏమున్నది గ్యారంటీ? నేను దాన్ని నమ్ముతాను నేను డెఫినెట్ గా. థ్యాంక్ యూ. నన్ను అన్ని అనొద్దు. మా ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ట్రాన్స్గా మారిన తర్వాత
నా కుటుంబాన్ని ఒక బాధ్యతగా చూసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. నేను మాకు సొంత ఇల్లు కూడా లేకుండే మాకు. సో నేను ట్రాన్స్గా మారిన తర్వాత నేను డబ్బు జమ చేసుకుని మా కుటుంబాన్ని చూసుకోవడం, మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళకి మా తమ్ముడి సహాయంతో కూడా, నేను ఒక్కదాన్నే కదా, మా తమ్ముడికి ఉన్నారు, మా తమ్ముడి సహాయంతో కూడా ఒక ఇల్లు కట్టించి వాళ్ళకి ఒక ఇల్లు కొనివ్వడం జరిగింది. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు ఇప్పుడు లైఫ్ అంటే హ్యాపీగానే ఉన్నారు. అమ్మ జరిగిపోయారు. తర్వాత ఇప్పుడు కుటుంబం బాధ్యత మొత్తం నేనే కట్టినప్పుడు అమ్మ ఉందా, చూసిందా తను? అమ్మ ఉంది, ఇల్లు కట్టినలే కొన్నారు, అమ్మ ఉంది. అమ్మ హ్యాపీ. నువ్వు వెళ్ళినావా, రోజు కలిసినావా? కలిసాను. కాకపోతే అక్కడ బాధ ఏంటంటే నేను ట్రాన్స్ గా మారిన తర్వాత 14 years మా అమ్మ ప్రేమకు దూరం అయిపోయింది. నేను 14 సంవత్సరాలు మా ఇంటికి వెళ్ళకుండా అంటే ట్రాన్స్గానే ఉంటూ మధ్యరాత్రి పూట వెళ్ళొచ్చి మా అమ్మని చూసొచ్చు. అప్పుడు మాకు రెంట్ హౌస్ కదా, మధ్యరాత్రి పూట వెళ్ళి మా అమ్మని చూడటం, మా ఇంట్లో వాళ్ళని కలుసుకొని రావడం జరిగేది. సొంత ఇల్లు కొనుక్కున్నాక మా అమ్మతో ప్రేమగా ఉందామంటే మా అమ్మ 25 days చనిపోయారు ఇల్లు కొన్న తర్వాత. అయ్యో. ఆ తర్వాత మా ఇంటి బాధ్యత మొత్తం కూడా నేనే చూసుకోవడము, మా చెల్లికి పెళ్లి చేయడము, ఆ తర్వాత మా తమ్ముడికి పెళ్లి చేయడము, ఆ ఇంటికి మరొక అమ్మల స్థానాన్ని సంపాదించుకున్నాను. నాకు అక్కడ అంటే నాకు ఒక అమ్మ స్థానం అనేది అక్కడ వచ్చింది కాబట్టి నాలో ఉన్న కొన్ని కోరికలను చంపేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ బాధ్యత మన చేతుల్లో ఉంది కాబట్టి మా తమ్ముడికి పెళ్లి చేయాలి, మా చెల్లికి పెళ్లి చేయాలి. నేను అనేది ముందుకు ఇప్పుడు నా లైఫ్ని ఇలా చేసుకుంటూ పోతే నా ఫ్యామిలీకి అది కాదు. సో నన్ను చూసి ప్రతి ఒక్కరు ఆదర్శంగా చూసుకోవాలి అనేది నా ఫీలింగ్. సో నా కుటుంబ సభ్యులకి పెళ్లి చేసి సో నాకు ఇప్పుడు అందుకే ఇన్ని సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు అంటే నాకు ఉంటుంది ఫీలింగ్ చాలా. నాకు ఇన్స్టాలో కానీ మోస్ట్లో కానీ యూట్యూబ్ చాలా మంది కామెంట్స్ చేస్తారు, మీతో లైఫ్ లాంగ్ ఉంటాం, మీ నాతో ఉంటారా, చెప్పేటోళ్ళు ఉంటారు. నాకు వచ్చేసి నన్ను ప్రేమించే అబ్బాయి ఎలా ఉంది అంటే ప్రేమగా చూసుకోవాలి, నా దగ్గర డబ్బు ఆశించకుండా నన్ను మాత్రమే కోరుకునే వ్యక్తి అయితే తప్పకుండా నేను తనని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాను. బట్ ఆ ఫీలింగ్ తో అయితే నేను లేను రెడీగా. వచ్చినప్పుడు మాత్రం కాదనను అంతే. సో మెసేజ్లు పెట్టినోడు ఎవడు కూడా చూసుకుంటాడని గ్యారంటీ లేదు, కానీ ఎవరైనా డైరెక్ట్ గా వచ్చిండ్రా? స్నేహ వచ్చింది, డైరెక్ట్ కలవడానికి వచ్చింది, డైరెక్ట్ కలవడానికి వచ్చారు, ఉంటాను భరోసా ఇచ్చి అవని అన్ని మాటలు అన్నారు. కానీ నాకు నమ్మకం అనిపించలే. వాడికి కావాల్సింది ఫిజికల్ గా మనతో మనకు ఆ టైం స్పెండ్ చేసామా లేదా అనేది మాత్రమే. నాకు అప్పుడు అర్థమైపోతుంది. సో నాకు వద్దు, ఇట్లాంటి రిలేషన్షిప్ నాకు వద్దు అని చెప్పి పక్క పెట్టాను. సో మీకు ఎట్లా అంటే మీకు ప్రేమగా ఉంటూ సమాజాన్ని కూడా చెప్పగలగాలి షీ ఈజ్ మై వైఫ్ అని, అంత ధైర్యం చెప్పాలని రూల్ ఏం లేదు. అంటే ఇంకా ఎక్కడ గుర్తింపు మరి మీకు? అంటే మనకు నమ్మకం కలుగుతుంది, ఒక అబ్బాయిని చూస్తే మనకు నమ్మకం వస్తుంది. కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ తో గానీ గెట్ టుగెదర్స్ లో గానీ వెళ్ళాల్సి వస్తుంది కదా, మరి ఆ రోజు ధైర్యం కావాలి కదా. అట్లాంటి పర్సన్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. మీడియా ముందుకు వచ్చే పర్సన్ అయితే యాక్సెప్ట్ చేస్తాను కాదు, తన కుటుంబంలో కూడా నన్ను ఒప్పించగలిగే అంత ధైర్యం ఉండాలి. మీడియా అవసరం లేదు, మీరు ఎలాగో పర్సనల్ లైఫ్ అది, ఒకసారి పెళ్లి చేసుకున్నారంటే సో కనీసం వాళ్ళ ఫ్యామిలీలో అయినా చెప్పగలగాలి కదా, తను చేసుకున్నా తను మీ కోడలు లేదంటే మీరు అమ్మకో నాన్నకో పరిచయం చేయగలగాలి. సో అట్లా దొరుకుతారా? కష్టమేమో, చూద్దాం. అదే అంటే ఎప్పుడు చూస్తున్నారు మీరు? ఒకవేళ నేనేం టైం పెట్టాం, డెడ్ లైన్ అని అట్లా టైం లైన్ ఏం పెట్టుకోలేదు, వస్తే చూద్దామని. ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయా? మీలాగా వెయిట్ చేసిన వాళ్ళకి అంత మంచి హస్బెండ్ పార్ట్నర్ దొరికి వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరు, ఒక్కరు కూడా. అంటే ఒకరు ఇద్దరు ఉన్నారు, అందరు లేరని చెప్పేది. అట్లా లేరు అంటే అదే మరి లేరు అంటే మీకు కూడా క్వశ్చన్ మార్క్ కదా, స్నేహ కూడా దొరకకపోవచ్చు కదా. అట్లా దొరకాలని చెప్పి రూల్ ఏం లేదు, దొరకలేరు అని చెప్పి రూల్ ఏం లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం అంతే. సో మళ్ళీ అంటే డిసప్పాయింట్మెంట్ ఏమి ఉండదా మరి తర్వాత? ఎట్లా మరి ఎవరు రాలేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి? మీరు ఎంతసేపు నాకు కావాల్సిన అబ్బాయి గురించి తీద్దామని చూస్తున్నారు, ఏంటని అసలు నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, లేదు 10 ఏళ్ళు వేస్ట్ కావాలని అది మీరు ఆలోచించాలి. బట్ నాకంటూ ఉంటది ఫీలింగ్, వచ్చినప్పుడు చూద్దాం అంతే. అంటే నేనేమంటా అంటే నమ్మను అనమాట, ఖచ్చితంగా లవ్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఎవరో ఒకరితో సహజీవనం ఉంటుంది. ఒక్కరితోనన్నా పర్సనల్ లైఫ్ని ఇంత బయట బాధలు పడతా ఉంటారు కాబట్టి ఒకరితో షేర్ చేసుకోవడానికి ఒకరు పెట్టుకుంటారు. అంటే బాధలు పడితే అబ్బాయి ఉంటే సరిపోతాను, అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి. బట్ మాకు వచ్చేసి ఇన్ని బాధలు ఉన్నాయి కదా అని ఒక అబ్బాయితో ఉంటే ఆ బాధలని పోతే అనుకునేది అయితే కాదు. అక్కడ ఒక సోల్మేట్ ఉండాలి కదా. ఉంటుంది కోరిక, వచ్చినప్పుడు చూద్దాం. నాకైతే లేరు ఇప్పుడు. ఓకే, సో ఇంకా వెయిట్ చేస్తారు, ఎన్ని రోజులైనా సరే చూస్తారు. రాకపోతే ఉండిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరే చెప్తాను అది కూడా ఆన్సర్, నేనేం చేయాలి దానికి? అయ్యో, రాకపోతే అనే విషయం కూడా మీరే చెప్పారు. ఇంతమందికి రాలేరు అనేది ఉంది కాబట్టి అంతమందికి రాలేదని చెప్పి చాలా మందికి ఇప్పుడు బయటికి రాని వ్యక్తులు ఉన్నారు కదా. ఇప్పుడు బయటికి రాని వ్యక్తులు ఉన్నారు, అలా కూడా వాళ్ళు బెటర్ చేసుకొని ఇబ్బందులు పడే కంటే ఏమన్నా తర్వాత సఫర్ అయ్యే కంటే
దొరక్కపోతే ఊరుకున్నది ఏమంటే మోసపోవడం కంటే ఇది బెటర్. కొన్ని ఇంటర్వ్యూస్లో తనకు కూడా పార్ట్నర్ ఉన్నారు, తను కూడా పార్ట్నర్తో ఉంటుంది. చూపించండి ఇప్పుడు, చూపించండి మెసేజ్ అదంతా తప్ప నాకు చూపించండి. ఆ పర్సన్తో మీరే మన ఇద్దరం కలిసి ఇక్కడే మాట్లాడదాం మనం. ఒకవేళ ఉన్నారు అని నాకు ప్రూవ్ చేస్తే నాకు గనక తప్పేం లేదు, ఉంటారని తప్పేం లేదు. కానీ ఇప్పుడు నా లైఫ్లోకి ఒక అబ్బాయి రావాలంటే మీరు ఇలాంటి ఫాల్స్ మెసేజ్ నాకు గనక మీరు చెప్తే, మీరు ఆ మెసేజ్ ఇంకా ఫార్వర్డ్ అయితే వచ్చే అబ్బాయిని ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? మీరు అదేందుకు ఆలోచించట్లేదు? మీరు సోషల్ మీడియా అనేది ఒక ఫేక్ అనేది అంతే. ఈ సోషల్ మీడియాలో మంచి వాళ్ళకు కూడా డబ్బే తీసుకురావడానికి చాలా మందిని పైకి తీసుకొచ్చి గొప్ప పేరు కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు అలా వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు? ఇప్పుడు నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలి స్నేహ పై నుంచి అనేది నా తపన తప్ప. ఏముంది నెగిటివ్ నా మీద ఏముందని? ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ ఎట్లా నడుస్తుంది? బాగుందా? మీరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని ఆన్సర్ చెప్పండి. నేను తీస్తాను. తీస్తాను. ఓకే, సో ఎట్లా ఉంది? ఓకేనా? పర్లేదు. ఇప్పుడు ఓకే, యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? నాకు ఛానల్ ఎందుకు పెట్టాలని, మీరే చాలా దగ్గరికి గెస్ట్ గా వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయిలో ఉండంగా మళ్ళీ మీకై మీరు సపరేట్ గా ఒక ఛానల్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే ప్రతి చోట మేము వెళ్ళి ఇప్పుడు మీ ముందు 10 మాటలు మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు మీకు అవగాహన లేదు మా గురించి అని నాకు అనిపించినప్పుడు కొన్ని సందర్భాలు నాకు అనిపించింది ప్రతి ఒక్కరికి వెళ్ళి కూర్చొని 10 మాటలు చెప్పడం కంటే ప్రాక్టికల్గా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తే సరిపోతుంది అని చెప్పేసి అని స్టార్ట్ చేశాను. సో అది ఇప్పటి వరకు ఈ విధంగా ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ ప్రయాణం. ఓకే, ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ మీకు? 5 lakhs. 5 lakhs మీ సబ్స్క్రైబర్స్ అంతా? అవునండి. ఓకే ఓకే, వాళ్ళందరూ ఏ కంటెంట్ ఇష్టపడతారు ఎక్కువ మీ నుంచి? ఓన్లీ మీ సబ్జెక్ట్ సంబంధించి మా ట్రాన్స్ లైఫ్ స్టైల్. ఓకే, చాలా మందికి ఉంటుంది కదా ఇప్పుడు తెలుసుకోవాలి అనేది. ఇప్పుడు ఇందాక మీకున్న డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ కోసం మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు వాళ్ళకు ఉంటుంది కదా, సో అవి చూస్తే క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళ అడిగే క్వశ్చన్స్ చాలా మందికి ఇలా ఉంటారా అని చెప్పి అనుకుంటారు వాళ్ళు, కానీ ప్రాక్టికల్ గా మేము ఎలా ఉంటామో వాళ్ళకి తెలియదు. సో అందుకోసమనే పెట్టాను ఛానల్ అది నేను. సో ప్రాక్టికల్ గా మేము ఎలా మా లైఫ్ ఎలా చేస్తామో, మా లైఫ్ ఏంటి, మేము ఎందుకు ఇలా ఉంటాం అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, కానీ ఇప్పుడు బయట చాలా మట్టుకు ఏ ముహూర్తమైనా ఏ ఫంక్షన్కైనా మిమ్మల్ని చాలా ప్రేమగా తీసుకెళ్ళి మీ ఆశీర్వాదం తీసుకోవాలని, ఈవెన్ పెళ్లిళ్ళల్లో వాటిల్లో అని డబ్బులు అంటే వాళ్ళంతలో వాళ్ళు ప్రేమగా ఇచ్చే సందర్భాలు చాలా చూస్తాం మనం. కానీ కొన్ని దగ్గరలో వాళ్ళు బలవంతంగా డిమాండ్ చేస్తున్నారని చాలా ఇబ్బంది పడి అక్కడంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా. సో అది మీ వాళ్ళ సైడ్ ఏమన్నా మిస్టేకా, లేదంటే వీళ్ళే అంటే వచ్చిన వాళ్ళే నిజంగా ఇవ్వాల్సి ఉంటుందా? అట్లానే ఏం లేదు. మా వృత్తి ఏంటంటే మేము మా బెగ్గింగ్ మా యొక్క జీవనాధారం. మేము వెళ్ళి ఆడి పాడి దీవించి డబ్బులు తీసుకొచ్చుకోవడం మా జీవనాధారం. కొంతమంది మాకు ప్రేమగా ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది మమ్మల్ని నచ్చి ఎక్కువ ఇచ్చిన అమౌంట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేము వచ్చినాం కదా వాళ్ళకి ఇవ్వాలి రూల్ అంతా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నచ్చని వాళ్ళు మా మీద అరెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలానే మా దాంట్లో తప్పులు చేసే వాళ్ళు లేరని చెప్పి నేను, కొంతమంది మా దాంట్లో మిస్టేక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం మిస్టేక్ చేస్తారంటే వాళ్ళు అంటే లైక్ గట్టిగా మాట్లాడడం అలా ఏమైనా చేసినప్పుడు మా దాంట్లో కొన్ని విధి విధానాలు మా దాంట్లో ఉంటాయి. కొన్ని మేము కూర్చోబెట్టి మాట్లాడడం కానీ వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ అలాంటివి మా దాంట్లో ఉంటాయి. అట్లాంటివి కూడా అంతేనా? లేకపోతే అంటే మీ గురువు గారు ప్రయత్నం చేయండి, వెళ్ళండి, ఆశీర్వాదం ఇచ్చి డబ్బులు తీసుకురండి అంటారా? లేదంటే అక్కడ ఏదన్నా ఇవ్వకపోతే వాళ్ళ పైన? ఏ గురువైనా సరే మా ట్రాన్స్జెండర్స్లలో వెళ్ళి బలవంతం చేసి డబ్బులు తీసుకొచ్చుకోండి అని చెప్పరు. మాకంటూ కొన్ని పద్ధతులు చెప్పారు. మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళని వెళ్ళి ఆ ఇంటి ఆడబిడ్డగా దీవించి రావాలి, వాళ్ళు ఇచ్చినంతే మనం తీసుకొని రావాలని చెప్పేసి అని అంటాం మనం. కానీ మేము స్తోమత బట్టి మేము అడుక్కుంటాం. ఎందుకంటే ఇద్దరు పోయినప్పుడు ఒకళ్ళు ఆడుకుంటాము, 10 మంది పోయినప్పుడు 10 మందికి సమకూర్చులు ఆడుకొని మేము అడుక్కుంటాం. అది స్తోమతం బట్టి అడుక్కుంటాం. ఇప్పుడు ఒక యజమాని పెద్ద ఉన్న వ్యక్తి అయితే ఎక్కువ అడుక్కుంటాము, చిన్న పాన్ కూడా అయితే అడిగేంత అడుగుకుంటాం. అది మాకు ఉంటుంది. ఆ కటసి అనేది మా అందరికీ ఉంటుంది. ఎందుకంటే మేము మనుషులమే, మాకు మనసు ఉంటుంది. వాళ్ళు మా వాళ్ళే. తెల్లారితే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి అడుక్కునే వాళ్ళం. మళ్ళీ మా జీవనదాన్ని తెల్లారితే మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. కాబట్టి ప్రతి చోట మేము రెగ్యులర్ గా వెళ్ళే చోట్ల వేరు, కానీ ఇట్లా ఫంక్షన్స్ లో అక్కడ మాత్రం మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సిన పని ఉంటుంది కదా అక్కడ. అంటే ఒకేసారి కదా ఫంక్షన్ హాల్ లేకపోతే ఇంకో గృహప్రవేశం అయిన పెళ్లి కాదా? అచ్చా, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళకో 5 ఏళ్ళకి పిల్లలు పుట్టారా? ఆ పిల్లలకి మళ్ళీ పెళ్లిదే కావా? సో అప్పుడు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ మా జీవనం అక్కడికి వెళ్తాల్సిన అవసరం వస్తుంది కదా. మీరు కాకుండా మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళాల్సి వెళ్తా ఉంటారు అట్లా. కానీ వాళ్ళంత బిహేవ్ చేసి బాగా బలవంతం చేస్తారు, అంత వల్గర్ గా బిహేవ్ చేస్తారు అని చెప్పి అది ఒకటి ఉంది. అది పోవాలి కదా, అది బాగుంటది. పోతే అది చాలా వరకు పోయింది. అది ఇప్పుడు అంతా ఏం లేదు. అది ఒకప్పుడు అంటే కొంతమంది నకిలీ హిజ్రాలు ఉండేవాళ్ళు. ఆ నకిలీ హిజ్రాలు మీ దాంట్లో కూడా? మా దాంట్లో కాదు. అంటే అబ్బాయిలు మా లాగా గెటప్ వేసుకొని రావడము, అంటే ఒకప్పుడు ఊర్లలో పాటలు పాడుతూ
అవి ఉండే వాళ్ళు ఉంటారు కదా, నకిలీ వాళ్ళు కొంచెం అబ్బాయిలాగా మాట్లాడతారు, వాళ్ళు మాలాగా నీట్గా రెడీ అవ్వరు, వాళ్ళు ర్యాష్గా మాట్లాడతారు, వాళ్ళు తిట్టడం గలీజ్గా చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో వాళ్ళ వీడియోస్ 2-3 పెట్టాను కూడా. మా కంట్ల ముందే కనిపించారు, అంటే మాకంటే ముందే వెళ్ళి వాళ్ళు అడుక్కోవడము, వాళ్ళు మమ్మల్ని కొడతారు కూడా వారు మమ్మల్ని. మేము వెళ్ళి పిఎస్కి వెళ్ళి కంప్లీట్ చేసి వాళ్ళు ఏమంటారు మీరు చూసుకోండి అమ్మా అని చెప్పేసి అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు రీసెంట్ గా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ వరకు కొంచెం తగ్గింది, ఇప్పుడు వరకు కొంచెం తగ్గింది. నేను ట్రైన్ లో బెగ్గింగ్ చేస్తున్నప్పుడు, ఊర్లకి వెళ్తున్నప్పుడు ట్రైన్ లో కూడా బెగ్గింగ్ చేస్తున్నారు. సిగ్నల్ దగ్గర ఉంటారు అన్ని. నేను ఎక్కడికైతే వెళ్తే నాకు కంట కనబడరో వాళ్ళు వీడియో షూట్ చేసి కంపల్సరీ మన ఛానల్లో ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా, ట్రైన్లలో ఈ మధ్య అమ్మాయిలు కూడా అడుక్కుంటారు మాలాగానే తాళి కొట్టి. మీరు అన్ని చెక్ చేస్తా అంటున్నారు కదా, మీరు ఒకసారి సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి నుంచి వికారాబాద్ వరకు ఆ ఏరియా సైడ్ హిందీ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి మీరు ట్రావెల్ చేయండి. మీరు ఒక 1 వీక్ ట్రావెల్ చేయండి. అమ్మాయిలు కూడా తాళి కొట్టి అడుక్కుంటున్నారు మాలాగా, విత్ ప్రూఫ్ తో సహా నా దగ్గర ఉంది, నా దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి. కానీ అమ్మాయిల వీడియోస్ నా ఛానల్లో నేను పెట్టలేదు, ఎందుకంటే ఆడవాళ్ళంటే మాకు రెస్పెక్ట్, మాకు వాళ్ళని మేము గౌరవిస్తాం, ఒక తోబుట్టులో మేము గౌరవిస్తాం వాళ్ళని. సో వాళ్ళు కూడా మాలాగా చేయడం వల్ల మేము చాలా చెప్పుకోలేకపోయాము ఎక్కడ కూడా. సో అక్కడ ఉన్న వాళ్ళకి మేము చెప్పాము, అమ్మ మీరు అడుక్కోకండి అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు, ఏదో 10 రూపాయలు అడుక్కుంటున్నాం అయ్యా అమ్మ అని చెప్పేసి అంటారు. చూడండి ఇక్కడ మాలాగా లేబడతామని చెప్పి అసలు మేము లేబట్టము, అలా చెయ్యడము అట్లా డూప్లికేట్ అంటే మా దాంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా మాకు మేము పోతున్నాం మేము చేసుకుంటాం తప్ప మేము ఎక్కడో చీర లేబట్టి అడుక్కునే రోజులు మా దగ్గర లేవు. అలా చేసిన వాళ్ళంతా మీ వాళ్ళు కారా? నకిలీ ట్రాన్స్జెండర్స్ చేసే పనులు అవన్నీ. నిజమైన ట్రాన్స్ ఎప్పుడు కూడా ఒక చీర లేపి చూపించేంత అడుక్కునేంత దౌర్భాగ్యం మాకు లేదు. ఓకే, సో వాళ్ళంతా నకిలీలు అనుకోవాలి. చెప్పాను కదా, అమ్మాయిలు కూడా ఇలాగే చేస్తారు. నకిలీ అని మేము గుర్తిస్తే అంటే కామన్ పబ్లిక్ ఎవరికి కంప్లీట్ చేయొచ్చు. ఓకే, మీ వాళ్ళకి చెప్తే మీరేం పట్టించుకోరు. అక్కడ మా వాళ్ళు కనుక ఒకవేళ పక్కన ఉంటే మేము వెళ్ళి పిఎస్ వాళ్ళకి మీ హ్యాండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ అక్కడ మేము లేని చోట ఒకవేళ ఉంటే వాళ్ళు పిఎస్కి హ్యాండ్ అవుట్ చేయొచ్చు. అలా చాలా మంది అప్పచెప్పి మేమే తీసుకెళ్ళి అప్పచెప్పినవి కూడా ఉన్నాయి నకిలీ వాళ్ళని. సో లాస్ట్ కు మీ ఆదాయాన్ని కూడా కొలగొట్టడానికి సిద్ధమైపోయారు. ఇట్లా కూడా తయారైంది డూప్లికేట్ అంటే. సో వాళ్ళకి సిగ్గు అనిపించదా మరి, అసలు మేమెందుకు ఈ పని చేయడము, మిమ్మల్ని అనుకరించి? ఒకప్పుడు ఊర్లలో వాళ్ళు వెనకట పాటలు పాడుతూ ఊర్లలో అవి వేషాలు వేసుకునే వాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, అవి ఎవరు చూడట్లేదు. ఇప్పుడు వాళ్ళ వృత్తి ఏంటి, ఆ వేషాలు వేసుకుని వచ్చి రోడ్డు మీద అడుక్కుంటున్నారు ఇప్పుడు. ఓకే, సో మీకేమన్నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండిందా? ఒకప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏం లేదు మాకు. ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ సపోర్ట్ ఉంది మాకు. అండ్ బస్సులలో మాకు ఫ్రీగా టికెట్ కల్పించారు, మాకు కూడా వచ్చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కొంతవరకు సపోర్ట్ దొరికితే మాకంటే ఇక్కడ బోర్డు కూడా ఫామ్ చేయడం జరిగింది. సో ఇంకా అంటే ఒక్కొక్క ప్లేస్మెంట్ దొరుకుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా దొరికిందో ఒక్కొక్క చోట దొరుకుతుంది, రిసీవింగ్ అని దొరుకుతుంది. ఇప్పుడు కొంత మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే ఇంకా మీకు అడిషనల్ అడ్వాంటేజ్ కదా. ఇంకా ఏమైనా జాబ్స్ లో కానీ నోటిఫికేషన్స్ లో కానీ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నప్పుడు. సో అట్లా నాకు ఒక ఆన్సర్ మీరు ఇంకా చేయలేదు. ఇంకా చెప్పండి, ఎవరో నాకు ఉన్నారని చెప్పేసి అన్నారు కదా, అది నాకు లేదు, ఇందులో చూపిస్తే బాగుంటది. ఇప్పుడు చూసే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు కదా, సో నాకు ఇది చూపించండి ఫస్ట్. అవసరమైతే ఆ క్లిప్ నేను దాంట్లో పెడతా వెతికి. కానీ నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను మిమ్మల్ని ఇందాక వచ్చేటప్పుడు, టకటక చూస్తుంటే కొన్ని కామెంట్స్ ఉన్నాయన్నమాట. అదే తనకు పార్ట్నర్ ఉన్నారు అని చెప్పి కామెంట్ ఉంటే, అరే ఉన్నప్పుడు మరి ఇంకేంటి హ్యాపీ కదా అని అనుకున్నా. అది జనాలు 100 అంటారండి, వాళ్ళ మాటలు మనం ఎప్పుడు పట్టించుకోవద్దు. ఒక మంచి మీద ఎలా రాళ్ళేసి ఇవన్నీ పక్కకు నెత్తాలని చూస్తారు. ట్రాన్స్జెండర్స్ కూడా ఈ జనాలు ట్రాన్స్జెండర్స్ ని కూడా వదలట్లేదు. యూట్యూబ్ లో ఫేమస్ అయినంత మాత్రమే ఇలా నాకు పార్ట్నర్ అని చెప్పేసి అని అనేస్తారు. సెలబ్రిటీలకు ఉన్న బాధనే అది కదా. నేను ఒప్పుకోనండి, అది నాకైతే అది కొంచెం బాధాకరంగా. ఏ సెలబ్రిటీకైనా ఏదో ఒక నెగిటివ్ తలిగిస్తానే ఉంటారు కదా. ఉన్న వాటిని చూసి అనడం వేరు, లేని వాటిని అనడం తప్పు అని చెప్పేసి అంటున్నాను అట్లా. ఓకే, సో గవర్నమెంట్ నుంచి ఇట్లా ఉంది కదా సపోర్టు. ఫ్యూచర్లో ఒకవేళ మీలాగా ఎవరైనా అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీరేమి సజెషన్ ఇస్తారు? అంటే 2 టైప్స్ ఇందులో. ఒకటి, మీరు అలాగే ఉండండి, కుదిరితే ఈ లైఫ్ బాగాలేదు నేనే చాలా బాధలు పడుతూ ఉన్నాను అంటారా? లేదంటే చాలా హ్యాపీగా ఉంది వచ్చేసాయని చెప్పి మీరు వెల్కమ్ చేస్తారా వాళ్ళని?
జెన్యూన్గా చెప్తే ప్రతి ఒక్క లైఫ్లో బాధలు అనేది తప్పకుండా ఉంటాయి. అమ్మాయి లైఫ్లో ఉంటుంది, అబ్బాయి లైఫ్లో ఉంటుంది, మా ట్రాన్స్ లైఫ్లో ఉంటుంది. కానీ మా ట్రాన్స్ లైఫ్లో కొన్ని ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఆ కుటుంబం ఏవైతే ఇప్పుడు ట్రాన్స్గా మారే వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం కనుక తనని అర్థం చేసుకుని తనకు నచ్చిన విధంగా తన లైఫ్ లీడ్ చేసే విధంగా ఆ కుటుంబం కనుక సపోర్ట్ చేస్తే తన లైఫ్ లీడ్ చేయొచ్చు హ్యాపీగా. తనకు నచ్చిన విధంగా తను బ్రతకొచ్చు. వద్దని మేము చెప్పలేము ఇక్కడ. ఓకే అట్లా. ఓకే. సో అమ్మాయి అబ్బాయి ట్రాన్స్ ఉమెన్ ఇట్లా ఉంది కదా. సో అబ్బాయిగా పుట్టిన వ్యక్తి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అమ్మాయిగా మారే అవకాశం ఉంది. సో అమ్మాయిల్లో కూడా ఇలా పుడతారా? అబ్బాయిలాగా మారాలని పిచ్చే లాంటి వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాళ్ళని ఏమని పిలుస్తారు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ట్రాన్స్ మెన్స్ అంటారు వాళ్ళని. ఉన్నారా? ఉన్నారు, బయట ఉన్నారు. అమ్మాయిలాగా పుడతారు, అమ్మాయిలాగా పుట్టి అబ్బాయిలాగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మీకంటే పెద్ద సొసైటీ ఉంది, మీరంటే ఒక ఆధారం. ఎల్జిబిటిక్యూలో వాళ్ళ ఒక భాగం వాళ్ళు కూడా. అవునా? అవునండి. వాళ్ళకు సంఘాలు ఉంటాయి, వాళ్ళకు ఆర్గనైజేషన్స్ ఉంటారా? ఉంటారు. ఎందుకు ఉండండి, చాలా చోట్ల ఉన్నారు. అవునా? ఓకే. అంటే వాళ్ళు ఏం చేస్తారని ఇన్కమ్ కోసం? వాళ్ళకి సేమ్ లైక్ జాబ్స్ చేయడము, సేమ్ వాళ్ళు ఏం బెగ్గింగ్ అట్లాంటివి ఏం చేయరు. వాళ్ళ వృత్తి చేయడానికి అంటే జాబ్ సర్చింగ్ లో అలాంటి వాటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. మీరు ఎక్కడికి వెళ్ళారు సర్జరీ కోసం? అంటే అది కూడా ఒక లక్షల్లో అవుతుందని చెప్పి అన్నారు కదా. సో ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఎవరు హెల్ప్ తీసుకున్నారు? ఇంకా ఇవి కూడా అడుగుతున్నారు ఇప్పటికి నేను చాలా చోట్ల చెప్పాను. మీరు చెప్పిన్నారు. నేను ఒక 4-5 ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు అడగడానికి రాదు అంటే అది చాలా మంది కింద కామెంట్ పెడతారు. అదే నాకు డైరెక్ట్ గా అడగడానికి రాదు. మీరేమో దాన్ని పూర్తిగా చెప్పరు. చాలా మందికి ఒక 2-3 చెప్తున్నాను. నేను బాంబే సర్జరీ ఒకటి కాదు, అసలు మీరు ఎట్లా ఆ అవయవంతో పుట్టిన వాళ్ళు అలా ఎలా మారుతుంది, అలా మారడానికి నిజంగా సర్జరీ ఉంటుందా అనేది సర్జరీ ఉంటుంది. అది సర్జరీ ఉంటుందండి. ఓకే. సో చేసుకుంటే ఇప్పుడు మీరు అమ్మాయిలాగా మారిపోయారు. అవునండి. ఇంకేమీ లేదు, ఇంకా పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయారు. ఓకే. అది చాలా మందికి చాలా డౌట్ అందుకోసం. అయితే డైరెక్ట్ గా కొంతమందికి అంటే ఇది కూడా మీకు బాధ అనిపిస్తుంది, అమ్మాయిలతో బాగుంటది అనే కంటే ట్రాన్స్ ఉమెన్తో ఇంకా బాగుంటుంది అని చెప్పి కొంతమంది స్పెషల్గా మీరే కావాలని మీలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి కాంటాక్ట్ నెంబర్స్ అడగడము, వెతకడము, వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని చెప్పడం బయట విన్నా నేను. ఎందుకు అంత అమ్మాయిల కంటే ఎక్కువ మీ దగ్గర ఏముంటుందని? అది మాకు తెలియదు. అది వచ్చే వాళ్ళకి తెలియాలి. వచ్చే వాళ్ళే చాలా మేము కూడా అమ్మాయిలాగా అని చెప్పేసి మేము అంటున్నాం. నేను ఒక 3-4 ఇంటర్వ్యూ చేస్తే అందులోంచి 1-2 పేర్లు కానీ నెంబర్లు కానీ అడుగుతున్నారు వాళ్ళు బయట వాళ్ళు. నాకు అర్థం కాలే ఏంటి అది అని అడిగిన. భలే ఉంటారు అంటే ఏంటో భలే నాకు తెలియదు. అది వాడి ఫీలింగ్. అమ్మాయిల కంటే కూడా వాడి ఫీలింగ్ కదా అంతే. వచ్చే అబ్బాయి ఫీలింగ్ అంతే. తనతో కూడా ఉండాలంటే తనకు కనిపిస్తుంది కావచ్చేమో వెళ్ళాలని చెప్పేసి అట్లా అంతే. తప్పేముంది అంటే మమ్మల్ని కోరుకోవడం తప్పంటారా? తప్పనట్లేదు మరి, అంతే కదా. వాళ్ళకంటే బాగుంటారు అంటే థ్యాంక్ యూ, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళకంటే బాగుంది, ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, దానికి థ్యాంక్ యూ. అండ్ వాళ్ళు మా దగ్గర రావాలి అనుకోవడం తప్పేం లేదు. అంతే. అలా వస్తే కూడా అంటే మీ దాంట్లో ఉన్నారు కూడా, వాళ్ళకి కంపెనీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్తారు కదా. సో మీరు ఇంతకంటే ఎక్కువ లోతుకెళ్తే కూడా ఇబ్బంది పడేటట్టు అనిపిస్తుంది స్నేహ. ఎవరికి? మీకు క్వశ్చన్స్ అంటే ఇప్పుడు సొసైటీలో చాలా వరకు అందరికీ అంతా మా గురించి తెలుసు, మా జీవనాధారం ఏంటో తెలుసు. ఇప్పుడు సొసైటీలో కొంత మార్పు అనేది వస్తుంది, మమ్మల్ని గుర్తిస్తున్నారు. ఒకప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనల్ని ఇంటికి పిలిచి ఆహ్వానించి దీవించమనే వాళ్ళు కూడా లేకుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని దీవించమని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చూసే వీడియో ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్కరికి మా లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి వాళ్ళు. మీరు ఎంతసేపు అదే క్వశ్చన్ని అడిగిందే 10 సార్లు అడిగితే చూసే జనాలు ఇప్పుడు మన వీడియో కొద్దిమందికి నేను అడగొద్దా, ఇది నిజమా, ఇది అంటే నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మన ఇంటర్వ్యూ గనక ఒక అమ్మా నాన్న కుటుంబం 10 మంది 4 పిల్లలు కూర్చొని చూసే విధంగా ఉండాలి. అందులో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు అడిగారు, దానికి ఆన్సర్ నేను చెప్పాను. పదే ఇవే అడిగితే చూసే వాళ్ళు అది మార్చేలాగా ఉండకూడదని చెప్పేసి నా ఫీలింగ్. అది ప్రతి ఒక్కరు గౌరవించే విధంగా ఉండాలి, కించపరిచే విధంగా ఉండకూడదని నా ఫీలింగ్. అది ఓకే. ఈ తెలంగాణ మొత్తంలో ఎంతమంది ఉంటారు మీరు? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 1,00,000 పైగా. 1,00,000 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఓకే. సో మీరు రాజకీయాల్లోకి రావచ్చు, బిజినెస్ లోకి రావచ్చు. సో మీ పాపులేషన్ ఎంత ఉంది కదా, మీ సపోర్టర్స్ ఇంతమంది ఉన్నారు, ఉన్నారా? ఎవరన్నా వచ్చినారా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చంద్రముఖి ఉన్నారు మన ఇక్కడ హైదరాబాద్లో. ఆ తర్వాత పక్క జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు.
పోరాడుతున్నాం. ఉన్నంత అంటే రాజకీయంలో ఉన్న పార్టీ ఇచ్చిన పదవి వేరే ఉంటుంది, సొంతగా నిలబడ్డే విధానం వేరే ఉంటుంది. సో దానికోసం కూడా పోరాడుతున్నాము. ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా రాజకీయంగా వినియోగించుకుంటారు. ట్రాన్స్జెండర్ ట్రాన్స్ఫర్ అనగానే ఇంకా మీ చుట్టూ ఇంకోటి బిగ్ బాస్ లోకి అవకాశం వస్తుందా, వెళ్తున్నారా, నెక్స్ట్ టైం పోయిన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఈ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. నేను అడిగేది ఏంటంటే మీకు ఏమైనా ఆపర్చునిటీ ఉందా, ఉంటే వెళ్తారా, మీకు ఇష్టమా అది షో? నేను ఇప్పుడు ఏ ఒక్క అవకాశం వచ్చినా వినియోగించుకుంటాను. ఓకే, పర్టికులర్ ఏం నచ్చుతుంది అంటే బిగ్ బాస్ లో వెళ్తే మీకు ఏం ఇష్టం, ఏం నచ్చుతుంది, దానివల్ల మీకు? బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అది మాకు, మా ట్రాన్స్జెండర్స్కి అయితే. ఎందుకంటే మా యొక్క జీవనాధారం అనేది చాలా మందికి మేము బెగ్గింగ్ మాత్రమే చేస్తామని తెలుసు, మా లైఫ్ స్టైల్ ఏంటి అనేది అందరికీ తెలియదు. అంటే లోపల మేము ఎలా ఉంటాము, 10 మందితో ఉన్నప్పుడు మేము ఎలా ఉంటాము, మా మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలియజేయాలి అనేది అదొక మంచి ప్లాట్ఫామ్. మేము ప్రశ్నలు అడిగేది కూడా దానికే, స్నేహ తెలియజేయాలని. అవును, గుచ్చి అనిపిస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే ఇది అడగన్నా, ఇది మిస్ అవుతున్నావు, ఇది అడుగు అన్నట్టుగా వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. మా లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు నేను ఒక స్నేహ 10 మందితో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక ప్లాట్ఫామ్. అక్కడ నేను మెంటల్గా ఎలా ఉంటానో, నేను 10 మందికి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతాను, ఆ షోలో ఉన్నప్పుడు తెలియజేసే అవకాశం ఉంటుంది. సో బిగ్ బాస్ కి ఆపర్చునిటీ వస్తే వెళ్తారు మీరు? తప్పకుండా. మీకు ఈ యూట్యూబ్ వీడియోలు చేయడం కాకుండా ఇంకేదైనా ఏది ఇష్టం, అంటే ప్యాషన్ ఏదన్నా ఇలా ఉంటే బాగుంటుంది, ఇది పాటలు పాడడమా లేకపోతే? నాకు యాక్టింగ్ ఫీలింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అవునా? ఆల్రెడీ యాక్టింగ్ కూడా చేశాను. ATM వెబ్ సిరీస్లో చేశాను, కిడాకోలా మూవీలో చేశాను. ఓకే, సో యాక్టింగ్ చాలా ఇష్టం అయితే. ఓకే, నేను కొన్ని వీడియోస్లో చూసినప్పుడు అమ్మాయిలను పెట్టుకోవాల్సిన ప్లేస్లో కూడా మీ వాళ్ళని పెట్టుకొని తీసిన సీన్లను కొన్ని చూసాను నేను. హర్షిని అనుకుంటా అమ్మాయి, ఒకరిద్దరు. సో చాలా బాగుంది, అంటే స్క్రీన్ అపియరెన్స్ కూడా చాలా బాగుంది. అంటే అమ్మాయిలతో కంపేర్ చేస్తే సో గుడ్, బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీ చేతిలో ఆఫర్స్, ఏమైనా ఎవరైనా పిలిచారా? అంటే ఇప్పుడైతే ఆఫర్స్ ఏం లేవు, పెద్ద సినిమాలో కానీ ఇంకేదో. ఇప్పుడు ఏం లేవు ఆఫర్స్. ఇంత ఫేమ్, ఇంత నేమ్ వచ్చినాక కూడా అంటే ఫేమ్ ఉంటే పెద్ద, అంటే ఇప్పుడు ట్రాన్స్ క్యారెక్టర్స్ ఉంటేనే వాళ్ళ అవకాశాలు ఇచ్చేది. నేను అన్నది ఇందాక అదే, మరి అమ్మాయి క్యారెక్టర్ కూడా ఫిల్ చేశారు అక్కడ చేశారు. కానీ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయిలే చాలా మంది ఉన్నారు చేయడానికి, యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు చాలా మంది ఉన్నారు. లైక్ ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం అంతే. ఎందుకంటే ఆ వీడియో కింద కామెంట్ ఏంటంటే అమ్మాయి కంటే కూడా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతుంది ఈమె, సో వాళ్ళకంటే కూడా డైరెక్టర్కి ఎంత కావాలో అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగింది అన్నట్టు అన్నారు కదా. సో అందుకోసం సో బెటర్ కొన్ని ప్లేస్లో మిమ్మల్ని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, ఒకవేళ అవకాశం వస్తే వినియోగించుకుంటాం. ఓకే, సో మీకే మీరు ఏమైనా సినిమాలు తీసే ఛాన్స్? లేదండి, అట్లా అంత లేదు, మాకు అంత లేదు. అంటే మీ కమ్యూనిటీ కలిసి కానీ ఏదన్నా అవి అంతా మాకు అంత తీసే అంత అది లేదండి. ఏమైనా ప్రొడ్యూసర్ వచ్చి మా స్టోరీ మీద తీస్తే మేము సపోర్ట్ చేస్తాం అంతే. సపోర్ట్ చేస్తారు అంతే. సో ఇంకో క్యూరియాసిటీ క్వశ్చన్, మీతో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని వాళ్ళకి సేమ్ అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉండే లైఫ్, ఈవెన్ రొమాంటిక్ లైఫ్ కూడా హ్యాపీగా అలాగే ఉంటుందని? ఉంటుంది, ఆల్మోస్ట్ 100%. అంటే ఇప్పుడు మేము పిల్లల్ని కనలేం కానీ అమ్మాని పిలిపించుకుంటాం అంతే, అంటే అడాప్ట్ చేసుకుంటాము. అంటే ఒక అమ్మాయి అబ్బాయితో ఎలా ఉండి మేము అలా ఉండగలుగుతాం. అది సో పిల్లల్ని కూడా కనే అవకాశం ఉంది? లేదు లేదండి, లేదు అది చెప్పారు మీ వాళ్ళు? లేదు, అది మరి ఏంటో నాకైతే తెలియదు, అదైతే లేదు. వచ్చింది ఎక్కడ ఉంది అది నాకైతే? బాంబేలో లేదండి. మీరు అక్షయ్తో మాట్లాడడం తెలుస్తుంది, తనే చెప్పింది నాకు. ఓకే, ఒకేలా అవకాశం వస్తే మరి ఎందుకు ఇంతవరకు ఎవరెందుకు పెట్టుకోలేము మరి? తను కూడా పార్ట్నర్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సరే, మా వరకే అనుకుంటుంది, ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు లేరు అంటున్నాను నేను. ఓకే, అంటే అందరికీ ఉండదు కదా, కొంతమందికే ఉంటుంది. కానీ తను చెప్పింది ఏంటంటే ఒకవేళ మేము ఆ గర్భం పెట్టుకొని తీసుకొని ఆ పాపని కనుక కంటే ఈ సమాజంలో నాకే విలువ లేదు, ఇవాళ నాకే విలువ లేదు. సో నేను కన్న పాప అంటే వాడికి అసలు సొసైటీలో ఏమన్నా గౌరవం ఇస్తారా? ఇవ్వరు, కాబట్టి నేను చేసుకోలేకపోతే. ఎందుకు అడాప్ట్ చేసుకునే అవకాశం లేదు? అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా. ఇప్పుడు అడాప్ట్ చేసుకున్న వాళ్ళకే లైఫ్ ఇవ్వలేకపోతున్నాము, ఇంకా కనీ ఇచ్చి దాని గురించి అంత ఆలోచన ఉందా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో? చెప్పండి. సో సర్జరీ ఉన్నా పెద్దగా సర్జరీ అయితే నాకైతే లేదండి, నాకు తెలిసి అయితే లేదు. అంటే ట్రాన్స్జెండర్స్ కి గర్భసంచి పెట్టి పిల్లలు పుట్టే అవకాశం అయితే లేదు, అది ఎక్కడ లేదు నాకు తెలిసి.
నేను ఇంత కంప్లీట్ ఉన్నా నాకైతే తెలిసి లేదు అది. ఒకవేళ ఉంటే బై ఛాన్స్ చూడాలి అది మనము, అది మనకు మంచి బిగ్ న్యూస్ అవుతుంది అది. అదే అందుకే అది బిగ్ న్యూస్ సో మళ్ళీ ఇది కూడా సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి కూడా, అంటే పిల్లలు కూడా అడాప్ట్ మాత్రమే చేసుకోగలుగుతారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే సో అన్ని మమ్మల్ని పెళ్లి చేసుకున్న అబ్బాయికి అమ్మాయిలా చూసుకోగలుగుతాము, కానీ పిల్లల్ని మాత్రం కనివ్వలేము. అంతే దాంట్లో ఆన్సర్. అంతే. అంటే తనకి తల్లిగా ఉండగలుగుతారు అంతే, చేసుకున్న వాడికి తల్లిగా ఉండగలుగుతారు అంతే కదా. ఓకే. సో అప్పుడు ఇవన్నీ కమ్యూనిటీకి దూరం అవ్వాలా మీరు పెళ్లి చేసుకుంటే? అట్లనే ఏం లేదు, అందులో ఉంటూ ఎలా సాధ్యమైన కష్టం కదా. అంటే ఇప్పుడు గారితో ఏమి ఉండొద్దు కదా, ఇంకా అర్థం కాలేదు. పర్సనల్ లైఫ్ లీడ్ చేయాలి కదా. అట్లే ఏం లేదు, ఇప్పుడు గురువు గారితో ఇప్పుడు ఉండాలని ఏం లేదు. మేము ఇండివిజువల్ గా రూమ్ తీసుకుని ఉండొచ్చు, గురువు యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ కూడా ఉండొచ్చు, పాటిస్తూ ఇటు ఉండొచ్చు. సో తనతో కంటిన్యూగా ఉండొచ్చు తప్ప మళ్ళీ ఆడికి వెళ్ళాలి, ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అట్లా ఏమి ఉండదు కదా. ఉండదు కదా. ఓకే. సో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా మీకు? ఏమని? ఇంకేమైనా మీ గురువు గారు చెప్పే వాటిలో? మా దాంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే ఇప్పుడు మేము అంటే ఇప్పుడు మాకు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాకు మేము సమస్య పరిష్కరించుకోవడం కానీ, ఏదైనా సమస్య వచ్చిన అందరం కలిసి తలా 10 రూపాయలు వేసుకొని పోరాటం చేసుకోవడం కానీ, అన్ని మా దాంట్లో పద్ధతులు ఉంటాయి. మళ్ళీ మా దాంట్లో ముసలి వాళ్ళు అయిన వాళ్ళ తర్వాత కూడా మా వాళ్ళని మేమే చూసుకోవడము, అలాంటివన్నీ కూడా ఉంటాయి మా దాంట్లో. ఓకే. ఏజ్ అయిపోతే వాళ్ళని కూడా మేమే చూసుకుంటాం, వాళ్ళందరినీ మీరే చూసుకుంటాం. ఇప్పుడు మా గురువు గారు ఉందనుకోండి, తన ముసలాం అయిపోయిన తర్వాత తన బాధ్యత కూడా మేమే చూసుకుంటాం. మా దాంట్లో అన్ని పద్ధతులు ఉంటాయి. సో ఇంట్లో తల్లిదండ్రులను చూసుకున్నట్టే మీరు కూడా చూసుకుంటారు, మీ నెక్స్ట్ తరం వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. ఇంతే, అట్లా అంతే. ఓకే. సో హాస్పిటలైజ్ అయినా ఇంకేదైనా ఇబ్బంది అయినా సో మీరే దగ్గర ఉంటే అన్ని సపరేట్ చేస్తారు, చేయాల్సిందే. అవునండి, అవును. సో అందరూ షేర్ చేసుకుంటారు, మీరే చేసుకుంటారు. ఓకే. లైఫ్ గోల్ ఏంటి యాక్చువల్గా స్నేహకి? ఒకవేళ సరే అమ్మాయిగా పుట్టినా అబ్బాయిగా పుట్టినా చివరికి మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంది ఇప్పుడు, సో దీంతో ఏదైనా సాధించాలన్న కోరిక ఉందా? సాధించాలి. సరే రేపు నేను చనిపోయినా సరే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకు అంటే మా గురించి ఎక్కడా లేదు ఏ ఛానల్స్లో కూడా మాకు, అంటే 1-to-1లో చెప్పడం వేరు, చూపించడం వేరు. నా ఫీలింగ్ ఏంటంటే రేపు అంటే ఒక హిజ్రాలలో జీవనాధారం ఎలా ఉంటుంది, ఒక గేగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, హిజ్రాగా మారిన తర్వాత ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి, అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో వాటి ద్వారా నాకు రిసీవింగ్ చాలా బాగా దొరికింది. ఫస్ట్ ఒక సబ్స్క్రైబర్తో స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు నాకు 5,40,30,000 మంది దాకా ఉన్నారు అంటే నిజంగా నాకు ఒక హ్యాపీ. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, బయటకు వెళ్ళినప్పుడు అక్క మీరు మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి రిసీవ్ తీసుకుంటున్నారు. అదే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో స్టార్ట్ చేసాను, బస్సులో ఫుల్ క్రౌడ్ ఉంది, కానీ నా పక్కన సీట్ ఖాళీ ఉంది, నా పక్కన ఎవరు కూర్చోలేదు. అవునా? ఆ వీడియో విత్ షూట్తో సహా చేసి పెట్టాను. సో చాలా మంది రిసీవింగ్ చేసుకున్నారు దాని ద్వారా నన్ను. ప్రతి ఒక్కరికి ఎక్కడికి ఆ వీడియో ద్వారా చాలా మంది రిసీవింగ్ దొరికింది నాకు. చాలా మంది ఎక్కడికి కారణం ఏంటి? అప్పుడు వాళ్ళకి అది అవేర్నెస్ లేకపోవడం, వాళ్ళ పక్కన కూర్చుంటాము. మీరు అట్లా లేరు కదా నా ప్రశ్న. అంటే ఇప్పుడు చూడగానే కొజ్జాని ఎవరు అనకపోయినా వాళ్ళకి అనిపిస్తాం కదా మేము ట్రాన్స్ అని చెప్పి తెలియకుండా ఉంటుందా? దాని ఇప్పుడు మీరు రాగానే మీరు ఇక్కడ చూస్తారు ట్రాన్స్ అని గుర్తుపట్టలే అనుకుంటారా? పట్టలేదు, అందుకే అయ్యో మీరు పొగుడుతున్నారో ఏమన్నా అర్థం కావట్లేదు. అంటే అది కూడా కాంప్లిమెంట్, ఇది కాంప్లిమెంట్. ఇది నాకు ఒక ఇంటర్వ్యూ ఉందని చెప్పారు, నేను వచ్చినాను లోపలికి. మిమ్మల్ని చూసి నేను ఎవరైనా సినిమా ఆర్టిస్ట్ యాక్ట్రెస్ అని నేనేం అనుకోకపోవచ్చు, హీరోయిన్ అనుకోకపోవచ్చు, కానీ సినిమా ఆర్టిస్ట్ ఏమో అనుకున్నాను నేను. వేరే ఇంటర్వ్యూ ఏదైనా నడుస్తుంది అనుకోవచ్చు కదా. సో మీ ఎదురుగా ఇంకో అబ్బాయి కూర్చున్నాడు కదా, సో నేను అట్లా వెళ్ళినప్పుడు చూసి ఆర్టిస్ట్ ఏమో అనుకున్నాను, అందుకోసం అంటున్నాను. సో మీరు అలాగే ఉన్నారని చెప్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఎందుకు కూర్చోలేదు మరి? అది వాళ్ళ అభిప్రాయం, అది కూర్చోలేరు అక్కడ వాళ్ళప్పుడు. సో అట్లా ఆ తర్వాత మీ డ్రెస్సింగ్ ఇప్పుడు బాగుంది అంటే ఇంటర్వ్యూకి ఇలా వచ్చారా, లేదంటే బయట కూడా ఇలాగే ఉంటాను నేను. సో ప్రతి ఆ వీడియో తీసి పెట్టిన వీడియో నేను ఉంటాను కదా, చూసి అర్థమైపోతారు చూడండి. సో చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు అక్క అని పిలవడము, మాతో ఫొటోస్ తీసుకోవడము, మీరు మా ఇంటికి రండి అని ఒక రిసీవింగ్ తీసుకొచ్చుకోవడము. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సో ఇదే ఇట్లాంటి రిసీవింగ్ అనేది ఇట్లా మమ్మల్ని ఇలా మారుతున్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని అర్థం చేసుకోవాలనేది నా ఫీలింగ్. అది ఇలా మమ్మల్ని ఒప్పుకోలేక కుటుంబాల తల్లిదండ్రుల ప్రేమకు దూరమే చాలా మంది ఎన్నో బాధలు పడ్డారు. అందులో నేను ఒకదాన్ని. అంటే మా అమ్మ ప్రేమ పొందలేకపోయాను. అందరికీ ఉంటుంది, తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు నా అమ్మ ప్రేమకు నోచుకోలేకపోయాను కదా. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కుటుంబంతో ఉంటూ లైఫ్ లీడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి అనేది నా ఫీలింగ్. ఓకే. ఈ 30 years సరే మీ ఏజ్ ఎంతో చెప్పకపోయినా ఈ సంవత్సరాలల్లో ఎప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు? అంటే అబ్బా ఇది
నేను అనుకున్న సంతోషం అని ఎప్పుడైనా అనిపించింది? కనీసం బాధలు అయితే చూసినా అని చెప్పినారు, చాలా కష్టాలు చెప్పినారు, కానీ సంతోషం ఎప్పుడైనా భలే ఉంది ఇట్లా ఉండాలి సరే అని అనిపించిన సందర్భం? చెప్పాను కదా, సబ్స్క్రైబర్స్ ఇంతమంది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే ఒక ట్రాన్స్ని కూడా ఇంత అభిమానిస్తారా అనే ఒక రిసీవింగ్ దొరికినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఓకే. నేను మరి అంటే ఇల్లు కట్టినప్పుడు, ఇల్లు కొన్నప్పుడు అట్లా ఏమన్నా అమ్మ నాన్నకు సంతోషం వచ్చిందా? అప్పుడు సంతోషం వచ్చింది, కానీ తల్లిదండ్రుల ప్రేమ నోచుకోలేకపోయాను కదా అప్పుడు. అదొక బాధే ఉండిపోయింది. అంటే అమ్మతో ఉందామని లైఫ్ ఆ ఇల్లు కొనుక్కున్నాను, అమ్మ ప్రేమ పొందలేకపోయాను కదా ఇంట్లో. దాని కుటుంబాన్ని బాధ్యతగా తీసుకుని ఒక అమ్మగా ఉన్నాను అక్కడ, అదొక సంతోషం. అయితే తల్లి ప్రేమ పొందలేకపోయిన ఒక బాధ. ఓకే. కానీ నాకు ఇప్పుడు ఇంతమందిని ఒక సపోర్ట్ ఇచ్చారు నాకు, అంతమంది 5 లక్షల మంది నా వెనక ఉంచడం, నాకు నేనున్నాను చెప్పి భరోసా కల్పించడం అట్లా ఉంటుంది. అంటే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, మోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో నా వీడియోలను ఆదరిస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్గా. ఓకే. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నప్పుడు క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్ ఎవరైనా ఉంటారు కదా, ఎక్కడైనా బయట కనిపించినారా నీకు? ఎప్పుడన్నా కనిపిస్తారా? కనిపిస్తారా? గుర్తుపట్టారా సతీష్? గుర్తుపట్టారు. నా నెంబర్ కూడా తీసుకుని మా 10th గ్రూప్ లో, అమ్మాయిలు అబ్బాయిలు. అవునా? మాకు ఇప్పుడు రీసెంట్ గా 10th గ్రూప్ అని ఒకటి చేశారు వాళ్ళు, గెట్ టుగెదర్ ఉంది రమ్మని చెప్పేసి. ఇప్పుడు నేమ్ వచ్చినాక వచ్చిందా అంటే గుర్తుపట్టిరా? అంతకంటే ముందు మీరు మారిన ఆ సంవత్సరాలు కూడా గుర్తుపట్టిరా వాళ్ళు? మారిన తర్వాత 2-3 గుర్తుపట్టారు. ఇప్పుడు చాలా మంది మీరు డైరెక్ట్ లైవ్ లో చెప్తున్నారు, చాలా మంది నేను 10th చదువుకున్నా అంటే డెఫినెట్ ఇప్పుడు చాలా మంది చదువుకు 5th వరకు భూపాలపల్లి, 6th నుంచి వరంగల్ చదువు. వరంగల్. సో మీ స్టడీ చెప్పారు, మీ పేరు కూడా చెప్పినప్పుడు డెఫినెట్ గా గుర్తుపడతారు కదా. వాళ్ళు హ్యాపీ అనిపించిందా? వాళ్ళ లోపల మీ అంటే వాళ్ళ చిన్నప్పుడేమో ఏడిపించినట్టు అనిపించింది మీకు, వాళ్ళు బాధ పెట్టినట్టు అనిపించింది. ఇప్పుడు ఎట్లా? ఒకప్పుడు స్కూల్లో నన్ను ఎక్కిరించిన వాళ్ళు ఈ రోజు కూడా నన్ను ఒక రెస్పెక్ట్ గా మాట్లాడినప్పుడు హ్యాపీ అనిపించింది నాకు. అంటే వాళ్ళకు తెలియనప్పుడు ఎక్కిరించారు నన్ను, కానీ ఇప్పుడు తెలిసినప్పుడు రెస్పెక్ట్, అరే మీకు మేము ఉన్నాను రా అని చెప్పి ఒక భరోసా కల్పించాం అనే మాట చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో స్కూల్ రీయూనియన్కి వెళ్తారా మీరు? ఇప్పుడు వెళ్ళేది ఉందా? అట్లే అంటే అయిపోయింది, అది పరిచయం కాకముందు అయిపోయింది వాళ్ళకి. సో ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఒక మనం కలుద్దాము అది ఇది అని చెప్పేసి అందరు చూడాలి. గ్రూప్ పెట్టిరా? ఆ గ్రూప్ లో ఉన్నారు. ఏమంటారు మిమ్మల్ని అందరు? ఏమని పిలుస్తుంటారు? అప్పటి పేరుతో పిలుస్తారా? ఇప్పుడు స్నేహ అంటున్నారా? ఒక 2-3 ఫస్ట్ అబ్బాయి పేరుతో పిలుస్తున్నారు, అమ్మాయిలు మాత్రం స్నేహానే పిలుస్తున్నారు. అవునా? వాళ్ళకి ఎట్లా ఫస్ట్ నుంచి ఇష్టం అని చెప్తున్నారు కదా. అది అట్లా వాళ్ళంటే కొంతమంది అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి పిలిచిన పేరు కదా వాళ్ళకి అది. సో కొంతమంది స్నేహాన్ని పిలు, కొంతమంది సతీష్ పిలుస్తున్నారు. ఓకే. నాన్న ఉన్నారు కదా? నాన్నగారు ఉన్నారు. నాన్న ఉన్నారు. సో తనకి మీరు ఏమైనా పంపిస్తుంటారా? తనే మీకు హెల్ప్ చేస్తుంటారా? ఇంటికి రోజు వెళ్ళి వస్తే ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఉంటాను నేను కూడా. అక్కడ మా ఇంటికి దగ్గరలోనే వాళ్ళు అక్కడ అట్లా. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్లో తక్కువ నేను ఉండేది, ఇక్కడ కొంచెం చూస్తున్నాను రూమ్ రెంట్ కోసం. మీ వీడియోస్ అన్ని ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? వరంగల్లో షూట్ చేస్తాను. వరంగల్ నుంచి చేస్తాను. వరంగల్లో కొంచెం మన ఏదైనా స్పాట్స్ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం వీడియోస్ షూట్ చేయడం జరుగుతుంది అట్లా. అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ వాళ్ళందరినీ కూడా కొంచెం ఇంకా పైకి తీసుకురావడానికి, ఇలాంటివన్నీ కూడా మర్చిపోవాలి అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఇవి కూడా వెళ్ళిపోవాలి, అపోహలన్నీ ఇట్లనే ఉంటారు అట్లే ఉంటారు ఇట్లా. సో వాటికి ఇంకా ఇంకా మీ వంతుగా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు ఉద్యమం లాగా, లేకపోతే ఉద్యమాలు అనేది చేస్తే ఏది సాధించలేమండి. ఏదైనా సరే పోరాడి తెచ్చుకోవాలి, కానీ ఉద్యమాలు చేస్తే ఏది సాధించలేమండి. మీకు హక్కులు కావాలని చెప్పి మాకు హక్కులు ఇప్పుడు కల్పిస్తున్నారు, ఇప్పుడు కొన్ని చోట్ల కల్పిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఉద్యమాల కోసం చేయాలి, గవర్నమెంట్తో పోరాడాలని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వస్తే మమ్మల్ని గుర్తిస్తున్నారు ఇప్పుడు. సో ఫైనల్ గోల్ ఏంటి యాక్చువల్గా? ఇందాక చెప్పాను కదా, యూట్యూబ్ మన ఛానల్ని మా యొక్క ట్రాన్స్ లైఫ్ స్టోరీస్, మా ఎల్జిబిటిక్యూ లైఫ్ స్టైల్స్ ఎలా ఉండాలి అనేది అందరు తెలుసుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా మమ్మల్ని ఆదరించాలి, కుటుంబమే ఫస్ట్ మమ్మల్ని ఆదరించి సొసైటీకి వాళ్ళు సమాధానం చెప్పే విధంగా ఉండాలనేది నాకు డ్రీమ్. అది నాకు నేనుగా నా కుటుంబాన్ని చూసుకోవడం అనేది ఒక నాకు ఎంత హ్యాపీనెస్ ఉందో, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో ఉంటూ ఈ లైఫ్ స్టైల్ ఎంజాయ్ ఉండాలని చెప్పేసి నా ఫీలింగ్. ఓకే. సో డబ్బు సంపాదించాలని కానీ, లేదంటే దాని ద్వారా కొంతమందికి సేవ చేయాలని కానీ ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయా? సేవ అనేది అందరం చేస్తాం, మేము అందరికీ సేవలు చేస్తాము. సేవ చేయడం అనేది ఏం కాదు, అన్ని అందరితో పాటు మేము అంతే. దానికోసం స్పెషల్ గోల్ అనేది ఏం పెట్టుకోలేదు. ఓకే. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇందాక చెప్పినటువంటి ఆ కామెంట్కి సంబంధించి అవన్నీ ఇచ్చిపోయాను నిజంగానే. అన్నారు కదా మీరు, నా దగ్గర ప్రూఫ్ ఉంది అది ఇది అని చెప్పేసి, నాకు ఆల్రెడీ పార్ట్నర్ ఉన్నాడు అని చెప్పేసి అనేసి చూసే వాళ్ళందరూ నిజంగా నాకు ఉన్నారు అని అనుకుంటారు కదా. సో దాని క్లారిటీ ఇవ్వండి. లేరని మీరు చెప్పారు కదా. అవును, చెప్పారు కదా. సో నా సైడ్ నుంచి నేను చెప్తున్నా, ఇది ప్రేక్షకులు పార్ట్ 2లో చూస్తారు. మీ పైన పూర్తిగా రీసెర్చ్ చేసి వచ్చి ఇక్కడే ఇదే
ఇంటర్వ్యూలో మళ్ళీ మీరు చేస్తారు రీసెర్చ్ మీ పైన రీసెర్చ్ చేపిస్తాను. అంటే ఇంతకుముందు చేయలేదు ఇప్పటివరకు? ఈ రీసెర్చ్ వేరు, ఇప్పటి వరకేమో సబ్జెక్ట్ రీసెర్చ్, ఇప్పుడేమో పర్సనల్ మీ ఎక్కడెక్కడ ఉంటారు ఏం చూస్తున్నారు కదా. నరేష్ సార్ నా మీద పర్సనల్ గా రీసెర్చ్ చేస్తా అంటున్నారు. మరి దేనికోసమో నాకు తెలియదు. నాకు పార్ట్నర్ ఉన్నాడా అని 10 సార్లు అడగడము, ఆ తర్వాత నీకు మెసేజ్ పెట్టారు నీకు వీళ్ళు ఉన్నారంట పార్ట్నర్ అని చెప్పేసి అన్నారు. సో మీరు రీసెర్చ్ చేసి ఏ చేసినా ఓకే, అది మీ వదిలేస్తారు. పార్టీలో చూద్దాం, మీరు అన్నారు కదా పార్టీలో చూద్దాం. అది నాకైతే ఎవరు లేరు. ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ తోని మాట్లాడదాం, చాలా ఉంటాయి. సో ఇంకొకటి నేను కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. సో స్నేహ పైన కానీ ఇంకా ఏ ట్రాన్స్జెండర్ పైన కానీ నాకు ఎలాంటి వేరే భావన లేదు, వేరే ఆలోచన లేదు, ఉద్దేశం లేదు. తోటి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్లోంచే ఈ ప్రశ్నలు వచ్చినాయి తప్ప నేను ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ లేదంటే ఇంకేదో కాదు. ఇంకోటి సోషల్ మీడియాలో ఏంటంటే కామెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు 1-2 మరి మీకు చురకలు అంటిస్తేనే మీ నుంచి ఏమైనా ఆన్సర్లు వస్తాయని అడుగుతూ ఉంటాం. అది మా వృత్తి ధర్మం. అంతకు మించి స్నేహాన్ని కానీ ఇక్కడ ఎవరినైనా కించపరచడానికి ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే సారీ ఏమద్దు, ఇది టెలికాస్ట్ చేస్తే వాళ్ళకంతే. తప్పకుండా అవుతుంది. నో డౌట్. ఇది స్నేహతో ప్రత్యేక ఇంటర్వ్యూ, ట్రాన్స్జెండర్ స్నేహ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.